సైటాలజీ మరియు అనాటమీ ఆఫ్ మల్బరీ ఈ పాఠ్యాంశాన్ని ముందుగా మీకు పరిచయం చేయబోతున్న వారు డిఎస్ ప్రభాకర్ రావు, జూనియర్ లెక్చరర్ సెరికల్చర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కల్లాందులు. ఈ పాఠ్యాంశంలో మీరు తెలుసుకుపోయే అంశాలు ఏంటంటే ప్రొకార్యోటిక్ సెల్, యూకారియోటిక్ సెల్, ప్రొకార్యోటిక్ కణము, యూకారియోటిక్ కణము, సెల్ ఆర్గనల్స్ అంటే కణాంగాలు, తర్వాత కణ విభజన, అందులో ఏమైటాసిస్, మైటాసిస్ సమవిభజన, మియాసిస్ క్షయకరణ విభజన, జెనెటిక్స్, ఇందులో మెండేలియన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జెనెటిక్స్, మెండేలియన్ సిద్ధాంతాలు, మెండెల్ సక్సెస్ అయ్యేదానికి అతని యొక్క లాస్ అంటే నియమాలు, వాటి కారణాలు. తర్వాత అనాటమీ అంటే అంతర్నిర్మాణ శాస్త్రం, ఇందులో కణజాలం యొక్క స్ట్రక్చర్ లేదా రూపం ఏ విధంగా ఉంటుంది, మల్బరీ వేరు అంతర్నిర్మాణం, మల్బరీ కొమ్మ అంతర్నిర్మాణం లేదా కాండం అంతర్నిర్మాణం, మల్బరీ సెకండరీ స్టెమ్, ప్రైమరీ స్టెమ్ అంటే ద్వితీయ కాండము, ప్రాథమిక కాండము. తర్వాత మల్బరీ ఆకు, పీటియోలు, మల్బరీ ఆకు యొక్క అంతర్నిర్మాణము తెలుసుకోబోతున్నారు. ముందుగా కణాలు జీవితం యొక్క చిన్న రూపం, క్రియాత్మక మరియు అన్ని జీవుల నిర్మాణ యూనిట్లు అని చెప్పబడతాయి. ఈ పదం లాటిన్ సెల్లా నుండి ఉద్భవించినది. సెల్ అంటే చిన్న గది. ఇది ప్రాథమిక నిర్మాణం. సెల్ గురించి లేదా కణాల అధ్యయనం గురించి తెలుసుకునే శాస్త్రాన్నే సెల్ బయాలజీ అంటారు. ఈ క్రియాత్మక మరియు బయాలజికల్ కణాలు తరచుగా బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అంటే ఇటుకలు పేర్చినట్టు ఉంటాయి. కాబట్టి ఒక నిర్మాణం లేదా ఒక గృహ నిర్మాణం చేయడానికి ఏ విధంగా ఇటుకలు తోడ్పడతాయో ఆ విధంగా ఈ కణాలు కూడా ఒక లైఫ్ అంటే జీవితాన్ని నిలపడానికి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు. ఈ కణాల అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెల్ బయాలజీ లేదా కణజీవ శాస్త్రం అని అంటారన్నమాట. కణాలు సైటోప్లాజం కలిగి ఉంటాయి. వీటిలో అనేక బయోమాలిక్యూల్స్ వంటివి అణువులు ఉంటాయి. ఏకకణం గల జీవుల్ని ఏకకణ జీవులుగా వర్గీకరిస్తారు. అంటే ఒకే కణం ఉంటుంది, అందులో జీవక్రియలన్నీ జరుగుతాయి. ఉదాహరణకి బ్యాక్టీరియా. బహుకణాలు కలిగిన జీవులు అంటే సెల్యులార్ లేదా మొక్కలతో జంతువులలో మొత్తం ఉన్న కణ సముదాయాన్నే బహుకణ జీవులు అని పిలుస్తారన్నమాట. మొక్కలు మరియు జంతువుల్లో కణాలు సంఖ్యలు జాతుల నుండి జాతులకి మారుతూ ఉంటుంది. ఉదాహరణకి మానవుల్లో 10 ట్రిలియన్ కణాలు అంటే 1013 కణాలు ఉన్నాయన్నమాట. చాలా మొక్క మరియు జంతు కణాల్లో 1 నుండి 100 మైక్రోమీటర్లు గల కణాలు ఉంటాయి. ఈ మధ్య కొలతలు అన్నమాట. అయితే వీటిని చూడాలంటే సూక్ష్మదర్శిని మాత్రమే కనిపిస్తాయన్నమాట. సెల్ అనే పదాన్ని మొదటగా 1665లో రాబర్ట్ హుక్ అనే ఆంగ్లేయుడు సృష్టించాడు. అతడు బాటిల్ కార్క్ అంటే బాటిల్ యొక్క మూత, అందులోని విభాగాలను నిర్మాణాలు వంటి కంపార్ట్మెంట్నే సెల్ అని పేరు పెట్టినారు. కణం జీవి యొక్క ప్రాథమిక యూనిట్ లేదా నిర్మాణం. మొదటిసారి 1674లో లివెన్ హాక్, డచ్ లెనర్ గ్రైండర్ జీవన కణాలను గమనించింది. 1824లో డ్రోచెస్ట్ అన్ని జీవుల కణాలతో కూడి ఉందని పేర్కొన్నాడన్నమాట. కణాలు 2గా వర్గీకరింపబడతాయి. అవి ప్రొకార్యోటిక్ సెల్ మరియు యూకారియోటిక్ సెల్. ఉనికి ఆధారంగా లేదా కణంలో నిజమైన కేంద్రకం లేకపోవడం, న్యూక్లియస్ కలిగి ఉన్న యూకారియోటిక్ కణాలు మరియు ప్రొకారియోటిక్ ఇది కేంద్రకం లేనిది. ఇంకా
ప్రొకారియోట్లు ఒకే కణజీవులు, యూకారియోట్లు ఒకే సెల్ లేదా బహుకణ కణాలుగా ఉండవచ్చు. ముందుగా ప్రొకారియోటిక్ కణం. ప్రొకారియోట్ కణము ప్రకృతిలో ఏకకణంగా ఉంటాయి, ఎందుకంటే అవి బ్యాక్టీరియా వంటి ఒకే కణాన్ని కలిగి ఉంటాయి. మరియు ఆర్కియా అయితే ఒకే కణం మరియు అన్ని బహుళ సెల్యులార్ జీవులను యూకారియోటస్ అంటారు. రైబోజోమ్లు, సైటోస్కెలిటన్ మరియు ప్లాస్మా పొర వంటి సార్వత్రిక అవయవాలు రెండూ ఉన్నాయి. ప్రొక్రియాటిక్ లేదా యుకారియోటిక్ కణంలో మాత్రమే ఉండే అవయవాలు మైటోకాండ్రియా మరియు సెంట్రోసోమ్. అయితే యుకారియోటిక్ కణాల్లో మొక్క లేదా జంతువుల్లో న్యూక్లియస్ అంటే కణకేంద్రకం, ఎండోప్లాస్మిక్ రెటికులం, గాల్జీ ఉపకరణం, లైజోసోములు వంటి అవయవాలు జంతు కణాల్లో మాత్రమే కనిపిస్తాయి. ప్రొకారియోటిక్ సెల్ ఇవి సరళమైనవి, చిన్నవి మరియు ప్రొకారియోటిక్ సెల్ న్యూక్లియస్ ఉండదు. ఇది కేంద్రకాలకు ముందు అర్థం అనే గ్రీకు పదం నుండి ఉద్భవించినది. అణువిచ్ఛితి ద్వారా పునరుత్పత్తి లేదా ఇతర కణాలు అవయవాలు ఏర్పడతాయి. ఇది గోడ వెలుపల కప్పే ఒక గుళికలా ఉంటుంది. సెల్ గోడ బలం మరియు దృఢత్వం అందిస్తుంది. సెల్యులార్ పెరుగుదలకు సైటోప్లాజం సహాయపడుతుంది. అంటే కణం పెరుగుదలకు సైటోప్లాజం అంటే కణ ద్రవ్యం లేదా కణజీవ ద్రవ్య పదార్థం ఉపయోగపడుతుంది. ప్రొకారియోటిక్ సెల్ కణాల్లో బ్యాక్టీరియా మరియు ఆర్కియాలో ఉంటాయి. ఇవి జీవితంలో 3 డొమైన్లు, 2 ఆర్కియో సింగిల్ సెల్డ్ సూక్ష్మజీవాల డొమైన్. ఈ సూక్ష్మజీవులు ప్రొకారియోట్లు అంటే వాటికి కణకేంద్రకం లేదు. ప్రొకారియోటిక్ కణాలు భూమిపైన జీవన మొదటి రూపం. కణంతో సహా ముఖ్యమైన జీవ ప్రక్రియలను సింగిల్ సెల్ కలిగి ఉంటుంది. ఇవి యుకారియోటిక్ కణాల కన్నా సరళమైనవి మరియు చిన్నవి, మరియు పొర కప్పబడి న్యూక్లియస్ వంటి అవయవాలు ఉండక ప్రొకారియోటిక్ కణం యొక్క డిఎన్ఏ ఒకే క్రోమోజోమ్ కలిగి ఉంటుంది. ఇది సైటోప్లాజంలో ప్రత్యక్ష సంబంధంలో ఉంటుంది. సైటోప్లాజంలో న్యూక్లియాయిడ్ అణు ప్రాంతాన్ని అంటారు. చాలా ప్రొకారియోటిక్లు 0.5 నుండి 2.0 నానోమైక్రాన్స్ వ్యాసం వరకు ఉన్న అన్ని జీవులలో కన్నా అతి చిన్నవి. అన్ని ప్రొకారియోటిక్ కణత్వచం చుట్టూ సెల్ వాల్ లేదా సెల్ గోడ లేదా కణ పొర ఉంటుంది. ద్రవ మాతృక కణాన్ని నింపడం, సైటోప్లాజం కణాన్ని చుట్టుముట్టడం సెల్ కవర్లో ఉంటుంది. ఇది సాధారణంగా సెల్ గోడతో కప్పబడిన ప్లాస్మా పొర. కొన్ని బ్యాక్టీరియా కోసం మరింత ఉండవచ్చు. గుళిక అని పిలువబడే 3వ పొరతో కప్పబడి ఉంటుంది. చాలా ప్రొకారియోటిక్ కణాలకు ఒక కణం 2 ఉన్నప్పటికీ పొర మరియు సెల్ గోడ్ కవర్ కణాన్ని దృఢత్వాన్ని ఇస్తుంది మరియు లోపలి భాగాన్ని వేరు చేస్తుంది. దీని వాతావరణం నుండి సెల్ రక్షిత వడపోతగా పనిచేస్తుంది. కణం లోపల జన్యువు ఉన్న సైటోప్లాస్మిక్ ప్రాంతం ఉంటుంది. జన్యు పదార్థం సైటోప్లాజంలో ఉచితంగా లభిస్తుంది. ప్రొకారియోటిక్ అదనపు క్రోమోజోమ్ను కలిగి ఉంటాయి. ప్లాస్మిడ్లు అని పిలువబడే డిఎన్ఏ అంశాలు. ఇవి సాధారణంగా వృత్తాకారంగా ఉంటాయి. ఇవి సెల్ యొక్క ఉపరితలం నుండి వెలుపల ఫ్లాజెల్లా మరియు పెల్జీ ప్రాజెక్ట్ ఇవి నిర్మాణాలు. కణాల మధ్య ప్రొకారియోటిక్ కణాలు వాటి అంతర్గత సంస్థలో ప్రాథమికంగా భిన్నంగా ఉంటాయి. యుకారియోటిక్ కణాలు ముఖ్యంగా ప్రొకారియోటిక్ కణాలకు కేంద్రం మరియు పొర అవయవాలు ఉండవు. ప్రొకారియోటిక్ కణాలు ఈ కింది లక్షణాలు కలిగి ఉంటాయి. జన్యు పదార్థం డిఎన్ఏ న్యూక్లియోసైడ్ అని పిలువబడే ప్రాంతానికి స్థానికంగా నిర్మించబడి ఉంటుంది. చుట్టుపక్కల పొర అది ఏమీ ఉండదు. కణంలో ప్రోటీన్ సంశ్లేషణ కోసం ఉపయోగించే పెద్ద సంఖ్యలో రైబోజోములు ఉంటాయి. కణం యొక్క అంచు వద్ద ప్లాస్మా పొర ఉంటుంది. కొన్ని ప్రొకారియోటిక్లో ప్లాస్మా మెసోసోమ్స్ అని పిలువబడే నిర్మాణాలు రూపొందించడానికి పొర ముడుచుకో ఉంటుంది. దీని పనితీరు స్పష్టంగా అర్థం కాదు.
చాలా ప్రొకార్యోటిక్లు జీవి ప్లాస్మా పొర వెలుపల దృఢమైన గోడ దాని ఆకారం ఉంటుంది. బ్యాక్టీరియా యొక్క గోడలు పెప్టైడ్ గ్లైకెన్ కలిగి ఉంటాయి. కొన్నిసార్లు బాహ్య గుళిక కూడా ఉంటుంది. ప్రొకార్యోటిక్ సెల్ గోడ భిన్నంగా ఉంటుంది. మొక్కల కణాలు మరియు ప్రోటిస్టుల రసాయనికంగా యుకారియోటిక్ సెల్ ఉంటుంది. కొన్ని బ్యాక్టీరియాలలో ఫ్లాజెల్లా ఉంటాయి. వీటిని లోకోమోషన్ అంటే కదలిక కోసం ఉపయోగిస్తాయి. అవి దగ్గరి సంబంధంలో రెండు కణాలు లాగడానికి మరియు జన్యు పదార్థం బదిలీకి సులభతరం చేయడానికి ఉపయోగిస్తాయి. యుకారియోటిక్ సెల్ ఇది ప్రొకార్యోటిక్ సెల్ల కంటే సంక్లిష్టమైనది మరియు పెద్దది. ఇది కూడా గ్రీకు పదం నుండే తీసుకుబడింది, అంటే నిజమైన కేంద్రకాలు ఉన్న కణం అని అర్థం. వీటిలో అన్ని ప్రోటిస్టులు, మొక్కలు, జంతువులు మరియు శిలీంధ్రాలు వస్తాయి. వీటిలో మొనేరా మినహా అన్ని జీవిత రాజ్యాలు ఉంటాయి. యుకారియోటిక్ కణాల్లో విస్తృతమైనది మెబ్రైన్ బ్రౌన్ ఆర్గానిక్ ఉనికి ద్వారా సైటోప్లాజం యొక్క కంపార్ట్మెంటలైజేషన్ కలిగి యుకారియోటిక్ కణాలు వ్యవస్థీకృత కేంద్రకం మరియు అణు కవర్ అంటే పొరను కలిగి ఉంటాయి. అదనంగా యుకారియోటిక్ కణాలు వివిధ రకాలైన లోకోమోటరీ అంటే కదలడానికి మరియు సైటోసైక్లైటల్ నిర్మాణాలను కలిగి ఉంటాయి. జంతు కణం యొక్క ఆల్ట్రా నిర్మాణం అన్ని యుకారియోటిక్ కణాలు ఒకేలా ఉండవు. మొక్కలు మరియు జంతు కణాలు భిన్నంగా ఉంటాయి. మొక్కల కణాలు గోడలు, ప్లాస్టిడ్లు మరియు జంతు కణాల్లో లేని పెద్ద పెద్ద సెంట్రల్ వ్యాక్యూల్స్ కలిగి ఉంటాయి. జంతు కణాల్లో సెంట్రియోల్స్ ఉన్నాయి. ఇవి దాదాపు అన్ని కణాలలో లేవు. ఇప్పుడు సెల్ గురించి, వాటి అవయవాల గురించి, ముఖ్యమైన విధుల గురించి తెలుసుకుంటారు. కణంలో సెల్ ఆర్గనల్స్ కణాంగాలు న్యూక్లియస్, ఆర్ఎన్ఏ, రైబోజోమ్లు, ప్లాస్మా పొర, గాల్జీ ఆపరేటస్, క్లోరోప్లాస్ట్లు, మైటోకాండ్రియా, వ్యాక్యూల్స్, లైసోసోమ్స్ అను 9 అంగాలు మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. అవి మీరు వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నారు. ముందుగా సెల్ ఆర్గనల్స్ అయిన కేంద్రకం. కణ అవయవంగా న్యూక్లియస్ను మొదట రాబర్ట్ బ్రౌన్ వర్ణించినారన్నమాట. 1831లో సెల్ యొక్క కమాండ్ సెంటర్ అని పిలిచేవాడు. న్యూక్లియస్ యొక్క పెద్ద అవయవం సెల్ యొక్క డిఎన్ఏ డిఆక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లం న్యూక్లియోలస్ సెల్ యొక్క అన్ని కార్యకలాపాలను నియంత్రిస్తుంది. డిఎన్ఏ యొక్క జన్యు సమాచారాన్ని ఉపయోగించి వృద్ధి అంటే అభివృద్ధి మరియు జీవక్రియ అనగా ఆ కణం జీవించడానికి కావలసిన క్రియలన్నీ జరుపుతుంది. కేంద్రకం లోపల న్యూక్లియోలస్ అనబడే చిన్న నిర్మాణం ఉంటుంది. దీనిలో ఆర్ఎన్ఏ ఉంటుంది. రైబోన్యూక్లిక్ యాసిడ్ అని వ్యవహరిస్తారు. ఆర్ఎన్ఏ న్యూక్లియోస్ సెల్ యొక్క చాలా జన్యు పదార్థం డిఎన్ఏ కలిగి ఉంటుంది. అదనపు డిఎన్ఏ మైటోకాండ్రియా ఉన్నట్టయితే క్లోరోప్లాస్ట్లో ఉంటుంది మరియు అణు డిఎన్ఏ సంక్షిప్తంగా ఉంటుంది. క్రోమాటిన్ రూపొందించడానికి ప్రోటీన్లు. ఇది అనేక సరళ క్రోమోజోములుగా నిర్వహించబడుతుంది. జన్యు సెల్ యొక్క నియంత్రణ కేంద్రకంలో ఆర్ఎన్ఏ ఉత్పత్తి మరియు తర్వాత జరుగుతుంది. ఈ ఆర్ఎన్ఏ సైటోప్లాజంలో రైబోజోమ్లకు బదిలీ చేయడం, ఇక్కడ ప్రోటీన్ సంశ్లేషణ నిర్దేశించబడుతుంది. ఫలితంగా ప్రోటీన్లు కణాల పనితీరును నిర్వహిస్తాయి. న్యూక్లియోస్లో కూడా న్యూక్లియోలస్ లేదా న్యూక్లియోలీ రైబోజోములు సమావేశమయ్యే అవయవాలు. కేంద్రకం అణువుతో సరిహద్దుగా ఉంటుంది. ఎన్వలప్ అంటే కవర్, రంధ్రాలతో చిల్లులున్న డబల్ పొర అంటే 2 పొరలు కలిగి మరియు కఠినమైన ఎండోప్లాస్మిక్తో అనుసంధానించబడి రెటికులరం పొరతో వ్యవస్థలో ఉంటుంది. ఎండోప్లాస్మిక్ రెటికులం. ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం
అంతర్జీవ ద్రవ్యజాలం అని వ్యవహరిస్తారు. తొలుత దీనిని కేఆర్ పోర్టర్ 1953లో కనుగొనడం జరిగింది. ఇది కణంలో అతి సూక్ష్మమైన వల వంటి నిర్మాణం కనిపించడం వలన ఈ కణాంగానికి కేఆర్ పోర్టర్ 1953లో అంతర్జీవ ద్రవ్యజాలం అని నామకరణం చేసినాడు. ఇది లిపోప్రోటీన్లతో ఆవరించి ఉన్న సూక్ష్మ నాళికలు వలలుగా ఏర్పడి ఉంటాయి. ఇవి కేంద్రక త్వచం నుండి ప్లాస్మా త్వచం వరకు కణ ద్రవ్యంలో వ్యాపించి ఉంటుంది. ఇది అన్ని రకాల నిజ కేంద్రక కణాల్లో ఉంటుంది. దీని చుట్టూ ఆవరించి ఒక లిపోప్రోటీన్ పొర ఉంటుంది. కణంలో కల వివిధ లిపోప్రోటీన్ నిర్మాణాలు కల భాగాలతో పోల్చినప్పుడు కణద్రవ్య భాగంలో సగానికన్నా పైగా ఆక్రమించి ఉంటుంది. నిర్మాణం విధులు అదనంగా 2 రకాల అంతర్జీవ ద్రవ్యాలను గుర్తించినారు. ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, రెండవది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని ఇంగ్లీష్ నందు వ్యవహరించడం జరుగుతుంది. ఫస్ట్ రఫ్ లేదా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. దీనినే రేణుయుత అంతర్జీవ ద్రవ్యజాలం అని కూడా అంటారు. ఈ రకంలో అంతర్జీవ ద్రవ్యజాల పొర ఉపరితలంపై 80S రైబోజోములు అంటిపెట్టుకొని ఉంటాయి. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. దీనినే రేణురహిత అంతర్జీవ ద్రవ్యజాలం అని కూడా అంటారు. ఈ రకంలో అంతర్జీవ ద్రవ్యజాల పొర ఉపరితలం పైన రైబోజోములు ఉండవు. నిర్మాణ రీత్యా వీటిని 3 రకాలుగా విభజించారు: సిస్టర్నేలు, కోశాలు, నాళికలు. సిస్టర్నేలు అంటే ఇవి పొడవుగా బల్లపరుపుగా శాఖాయుతమైన నిర్మాణాలు. ఇవి సమాంతర వరుసలలో అమరి ఉంటాయి. కోశాలు ఇవి పెద్దగా ఉండి గుండ్రటి కోశాల వంటి నిర్మాణాలు, అంటే రిత్తుల లాంటి నిర్మాణాలు. నాళికలు విభిన్న పరిమాణాల్లో విభిన్న ఆకారాల్లో కనిపించే శాఖాయుత నాళికలు. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పరోక్షంగా ప్రోటీన్ల సంశ్లేషణకు సహాయపడుతుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం కొవ్వుల సంశ్లేషణలో పాల్గొంటుంది. గాల్జీ సంక్లిష్టం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి ఉత్పత్తి అవుతుంది. గాల్జీ సంక్లిష్టంతో కలిపి అంతర్జీవ ద్రవ్యజాలం కూడా కణపలకంకు ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఇది కణాంతర్గత రవాణాలో పాల్గొని కణాల్లోని వివిధ పదార్థాలను ఒక పదార్థం నుండి మరొక పదార్థానికి రవాణా చేస్తుంది. రైబోజోములు ఇవి మొదట ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కింద గమనించిన కణిక నిర్మాణాలు. జార్జ్ పెలాడే చేత దట్టమైన కణాలు 1953లో ఎండోప్లాస్మిక్ రెటికులం ఒక పొర ఆర్గానిక్ సెల్లే దాని పొరలోని కొంత భాగాన్ని న్యూక్లియస్తో పంచుకుంటుంది. ఎండోప్లాస్మిక్ రెటికులం యొక్క కొన్ని భాగాలు కఠినమైన ఎండోప్లాస్మిక్ రెటికులం అని పిలుస్తారు. ఇవి రైబోజోమ్లతో నిండి ఉంటాయి మరియు ప్రోటీన్లతో సంబంధం కలిగి తయారీలో ఉంటాయి. మిగిలిన అవయవాలు మృదువైన ఎండోప్లాస్మిక్ రెటికులంగా సూచిస్తారు మరియు ముఖ్యమైన లిపిడ్లు, క్రొవ్వులు ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. కణంలోని ప్రోటీన్ల సంశ్లేషణ ఒక ప్రదేశం రైబోజోమ్ మరియు ప్రతి రైబోజోమ్ యొక్క పెద్ద సబ్ యూనిట్ కలిగి మరియు ఒక చిన్న సబ్ యూనిట్ ఉంటుంది. వీటిలో ఒక్కొక్కటి ఆర్ఎన్ఏ, రైబోసోమల్ ఆర్ఎన్ఏ లేదా రిబోసోమల్ ఆర్ఎన్ఏ అని పిలుస్తారు. మరియు రిబోసోమల్ ప్రోటీన్లు యుకారియోటిక్ రైబోజోముల్లో 80S 80S కాగా ప్రొకారియోటిక్ రైబోజోములు 70S. 2 రకాలైన రైబోజోములు మరియు పెద్ద చిన్న ఉపకణాలతో కూడి ఉంటాయి. 70S రైబోజోములు 50S మరియు 30S సబ్ యూనిట్లను కలిగి ఉండగా ఇతర రకం ఆర్ఎన్ఏ 60S మరియు 40S సబ్ యూనిట్లను కలిగి ఉంటాయి. ఈ 2 రకాలైన రైబోజోముల్లో సబ్ యూనిట్లో మెగ్నీషియం సమక్షంలో ఒకదానితో ఒకటి అనుబంధిస్తాయి. అయాన్లు ప్రోటీన్ల సంశ్లేషణలో ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ అనున్నది రైబోజోమ్ ద్వారా కదులుతుంది. టిఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అనుసంధానించబడి అమైనో ఆమ్లాలు బదిలీ ఆర్ఎన్ఏ దట్ మీన్స్ ట్రాన్స్ టిఆర్ఎన్ఏ
రైబోజోములకు తీసుకురాబడతాయి. అమైనో ఆమ్లాలు ప్రోటీన్లు ఉత్పత్తి చేయడానికి చేరాయి. రైబోజోములు సైటోప్లాజంలో ఉచితంగా అంటే తేలుతూ ఉంటాయి మరియు వాటికి ఎండోప్లాస్మిక్ రెటికులంతో కట్టుబడి ఉంటాయి. ప్లాస్మా మెంబ్రెయిన్, దీన్నే కణపొర లేదా సెల్ మెంబ్రెయిన్ అని కూడా పిలుస్తారు. ఇది ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ ప్రతి జీవ కణాన్ని చుట్టుముట్టి ఉండే ఎంబీడెడ్ ప్రోటీన్లు అని పిలుస్తారు. ఈ పొర అనియంత్రియంగా అడ్డుకుంటుంది, అంటే ఏ దాన్ని లోనికి వదలదు అనమాట. కణంలోనికి లేదా వెలుపలికి నీటిలో కరిగే పదార్థాల కదలికలు వివిధ ప్రోటీన్లు పొందపరిచి ఉంటాయి. ఫాస్ఫోలిపిడ్ బలేరియాలో మరియు త్రిమితంగా చొచ్చుకొని పోతుంది. ఇది ప్లాస్మా యొక్క నిర్దిష్ట విధులకు కారణమయ్యే పొర. ఇక ప్రోటీన్ పొర, ఈ విధులు పోషకాలు మరియు అయాన్ల ప్రభావాన్ని మరియు వెలుపల నియంత్రించటం, కణాలు బాహ్య ఉద్దీపనలకు, కణం యొక్క ప్రతిపాదనకు మధ్యవర్తం మరియు సరిహద్దులతో కణాలు సంకర్షణ చెందుతాయి. అన్ని పొర యుకారియోటిక్ కణ అవయవాలు ఫాస్ఫోలిపిడ్ యొక్క సాధారణ లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సందర్భంలో ప్రోటీన్లు భిన్నంగా ఉంటాయి. గాల్గి ఆపరేటస్. కెమిలో గాల్జీ అనే అతను 1890లో మొట్టమొదటిగా దట్టమైన మరక రెటిక్యులార్ నిర్మాణాలను గమనించాడు. కేంద్రకం దగ్గర మరియు తర్వాత అతని పేరును గాల్గి శరీరాలు లేదా గాల్గి బాడీస్ అని పిలుస్తారు. ఇవి చాలా ఉంటాయి. 0.5 నుండి 1.0 మిల్లీ మైక్రాన్ల వ్యాసం కలిగిన సిస్టర్నే యొక్క ఫ్లాట్ డిస్క్ ఆకారపు సాక్స్, వీటిని పేర్చినట్టయితే ఒకదానికొకటి సమాంతరంగా గాల్జీ కాంప్లెక్స్లో వివిధ రకాల సిస్టర్నేలు ఉంటాయి. గాల్జీ సిస్టర్నే కేంద్రకం దగ్గర కేంద్రీకృతమై ప్రత్యేకమైన కుంభాకార సిస్ లేదా ముఖం యొక్క పుటాకార ట్రాన్స్ లేదా పరిపక్వ ముఖం ఏర్పడుతుంది. ఆర్గానెల్లే యొక్క సిస్ మరియు ట్రాన్స్ ముఖాలు పూర్తిగా భిన్నమైనది కానీ పరస్పరం అనుసంధానించబడి ఉంటాయి. కఠినమైన గరుకు ఎండోప్లాస్మిక్ రెటికల్ నుంచి వచ్చే ప్రోటీన్లకు మరింత మార్పు అవసరమైతే అవి రవాణా చేయబడతాయి. గాల్జీ ఉపకరణం లేదా గాల్జీ కాంప్లెక్స్ ఎండోప్లాస్మిక్ రెటికలం వలె గాల్జీ ఉపకరణం ముడుచుకున్న పొరలతో కూడి ఉంటుంది. ఇది ప్రత్యేకమైన సంకేతాలు కోసం ప్రోటీన్ యొక్క అమైనో ఆమ్ల శ్రేణులను శోధిస్తుంది మరియు అనుగుణంగా వాటిని మార్పు చేస్తుంది. ఈ ప్రాసెస్ చేసిన ప్రోటీన్లు గాల్జీలో లేదా కణంలో మరెక్కడా రవాణా చేయవలసిన వెహికల్స్తో ప్యాక్ చేయబడి ఉంటుంది. క్లోరోప్లాస్ట్. మొక్క మరియు కొన్ని ఆల్గేలో క్లోరోప్లాస్ట్లు అని పిలువబడే అవయవాలు సైట్గా పనిచేస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ దాని యొక్క ప్రత్యేకమైన పని. క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ అనబడే వర్ణద్రవం ఉంటుంది. ఇది నీరును సంగ్రహిస్తుంది మరియు కార్బన్ డయాక్సైడ్ను ఆహారం కోసం గ్లూకోజ్గా మార్చడానికి సూర్యు నుండి శక్తిని గ్రహిస్తుంది. క్లోరోప్లాస్ట్లు అనుమతించిన తర్వాత ఆటోట్రోఫిక్ జీవుల్లో ఇతర జీవుల్లో కూడా తినకుండా వాటి శక్తి అవసరాలు తీర్చడానికి క్లోరోప్లాస్ట్లు డబల్ పొరతో అంటే 2 పొరలతో సరిహద్దులుగా ఉన్న పెద్ద అవయవాలు. డిఎన్ఏ మైటోకాండ్రియల్ డబుల్ మెంబ్రెయిన్ మాదిరిగా కాకుండా లోపలి పొర ముడవబడదు. డబుల్ మెంబ్రెయిన్ అంటే 2 పొరలు నుండి స్పష్టంగా వేరువేరు చేయబడి ఉంటుంది. అంతర్గత పొర వ్యవస్థ చదును చేసి థైలకాయిడ్స్ అని పిలుస్తారు. ఈ థైలకాయిడ్స్ మరియు బయటి మధ్య ఖాళీ పొరలను స్ట్రోమా అంటారు. ఈ స్ట్రోమాలో క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ లాగే ఉంటుంది. క్లోరోప్లాస్ట్ కోసం ప్రత్యేకమైన ప్రోటీన్లు సింథసైజింగ్ యంత్ర భాగాలు. ఇవి చదును రైబోజోములు అంటే నునుపు రైబోజోములు, టీఆర్ఎన్ఏలు మరియు నిర్దిష్ట ప్రోటీన్లు మరియు ఎంజైమ్లు కలిగి ఉంటాయి. వీటి చాలా భాగాలు కిరణజన్య సంయోగ క్రియలో థైలకాయిడ్లో ఉంటాయి. థైలకాయిడ్ పొరలను క్రమబద్ధీకరించిన తర్వాత గ్రానా అని పిలువబడే స్టాక్స్
అంటే నిల్వ ఉంచుకునేదానికి. అదనంగా స్ట్రోమా లామెల్లా అని పిలువబడే ప్లాట్ పొర గొట్టాలు ఉన్నాయి. వేరువేరు గ్రానా యొక్క థైలకాయిడ్లను కలుపుతుంది. థైలకాయిడ్ల యొక్క పొర ల్యూమన్ అని పిలువబడే స్థలము ఉంటుంది. క్లోరోప్లాస్ట్ల యొక్క రైబోజోముల కన్నా చిన్నవి. ప్రొకారియోటిక్లో 70S అయితే సైటోప్లాస్మిక్ రైజోములు అంటే యూకారియోటిక్లో 80S ఉంటుంది. తర్వాత కణాంగము మైటోకాండ్రియా. కణం యొక్క పవర్ హౌస్ అని పిలుస్తారు. మైటోకాండ్రియా దీర్ఘ వృత్తాకారపు అవయవాలు. ఇవి యుకారియోటిక్ కణాల్లో కనుగొబడింది. ప్రతి కణానికి మైటోకాండ్రియా సంఖ్యను బట్టి వేరియబుల్ కణాల శరీర శ్రమ, సెల్యులార్ యొక్క శ్వాసక్రియ యొక్క ప్రదేశంగా మైటోకాండ్రియాలో గ్లూకోజ్ వంటి అణువులు ఏటీపీ అంటే అడెనోసిన్ ట్రైపాస్పేట్ అని పిలువబడే శక్తి అణువుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ట్రైపాస్పేట్ అంటే అడెనోసిన్ ట్రైపాస్పేట్ ఏటీపీ. దీని అధిక శక్తి రసాయన బంధాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా సెల్యులార్ ప్రక్రియను ఇంధనం చేస్తుంది. గణనీయమైన శక్తి అవసరమయ్యే కణాల్లో మైటోకాండ్రియా, కాలేయ మరియు కండర కణాల్లో వంటి ఫంక్షన్ చాలా సమృద్ధిగా ఉంటుంది. చాలా మైటోకాండ్రియాలు సెల్యులార్ శ్వాసక్రియ యొక్క ప్రదేశాలు. ఈ ప్రక్రియ అడెనోసిన్ ట్రైపాస్పేట్ ఏటీపీ ఉపరితలం నుండి ఉత్పత్తి అవుతుంది. ఆక్సిజన్ ఉపయోగించి ప్రతిచర్యలలో అన్ని యుకారియోటిక్ కణాల్లో మైటోకాండ్రియాను తరచుగా కలిగి ఉంటాయి. ప్రతి సెల్కు 100 ఉంటాయి. ప్రతి మైటోకాండ్రియన్ 0.2 నుండి 1.0 మ్యూ లేదా మిల్లీ మైక్రాన్ మరియు పొడవు వచ్చేసి 1.0 నుండి 4.1 మైక్రాన్లు ఉంటుంది. మైటోకాండ్రియాలో ఎంజైమ్ మరియు ఎంజైమ్ అవసరమైన ఇతర భాగాలు ఉంటాయి. ఏడిపి అడినోసిన్ ట్రైపాస్పేట్కి పాస్పేట్ అకర్బన పాస్పేట్ నుండి ఏటీపీ ఏర్పడుతుంది. ప్రతి మైటోకాండ్రియన్ బాహ్య పొరతో డబుల్ మైబ్రేన్ బాండ్ నిర్మాణం కలిగి లోపలి పొర దాన్ని ల్యూమన్ అని 2 సజల కంపార్ట్మెంట్లుగా విభజిస్తుంది. అనగా బాహ్య కంపార్ట్మెంట్ మరియు లోపలి కంపార్ట్మెంట్ మాతృక అని పిలుస్తారు. బయటి పొర ఆర్గనెల్లే యొక్క నిరంతర పరిమితిని సరిహద్దును ఏర్పరుస్తుంది. లోపలి పొర మాతృక వైపు క్రిస్టే అని పిలువబడే అనేక ఇన్ఫోల్డింగ్లను ఏర్పరుస్తుంది. ఈ క్రిస్టే ఉపరితలం వైశాల్యాన్ని 2 పొరలు వాటి స్వతంత్ర నిర్దిష్ట ఎంజైమ్లను కలిగి ఉంటాయి. మైటోకాండ్రియల్ ఫంక్షన్తో మైటోకాండ్రియా ఏరోబిక్ శ్వాసక్రియ యొక్క ప్రదేశాలు, మాతృక, ఒక వృత్తాకారపు డిఎన్ఏ అణువులో కొన్ని ఆర్ఎన్ఏలు, రైబోజోమ్లు 70S మరియు ప్రోటీన్ల సంశ్లేషకు అవసరమైన భాగాలు ఉంటాయి. వ్యాక్యూల్స్ అనేవి సెంట్రోప్లాజంలో కనిపించే పొరబంధిత స్థలం లేదా ఖాళీ స్థలం మరియు చాలా వరకు మొక్క కణాలకు సాధారణం. ఇది ప్రధానంగా నీరు, జీవక్రియ బై ఉత్పత్తులు ఏవైతే ఉప ఉత్పత్తులు ఉంటాయో అవి, విసర్జనాలు మరియు ఇతర వ్యర్థ పదార్థాలు మొక్కల కణాల్లో వ్యాక్యూల్స్ యొక్క వాల్యూమ్లో 90% వరకు ఆక్రమించి కప్పి ఉంచుతాయి. మరియు ఓసర్మోలైజేషన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మొక్కల్లో టీనోప్లాస్ట్ రవాణాను సులభతరం చేస్తుంది. వ్యాక్యూల్లో ఏకాగ్రత ప్రవణతలకు వ్యతిరేకంగా అయాన్లు మరియు ఇతర పదార్థాల సంఖ్య ఉన్నందువల్ల సైటోప్లాజం కంటే వ్యాక్యూల్లో వాటి ఏకాగ్రత గణనీయంగా ఉంటుంది. ఇవి నిల్వ చేసి తర్వాత బయటికి పంపుతూ ఉంటాయి. లైసోసోమ్లు ఇవి ప్రక్రియ ద్వారా ఏర్పడిన పొర సంబంధిత వెస్క్యులేటర్ నిర్మాణాలు. గాల్గి ఉపకరణంలో ప్యాకేజింగ్ యుక్త లైసోసోమ్లు వ్యాక్సిల్ చాలా ఉన్నట్టు కనుగొబడింది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు మరియు న్యూక్లియక్లను జీర్ణించుకోగల హైడ్రోలైటిక్ ఎంజైమ్లు సమృద్ధిగా ఉంటాయి. ఆమ్లాలు లైసోజోమ్ల పని ఏమిటంటే వ్యర్థాలను తొలగించడం. అలాగే కణాన్ని నాశనం చేసిన తర్వాత దాన్ని నాశనం చేయడను మరణించుటను ఆటోలైసిస్ అంటారు. ఇది ఉపయోగించే డైజెస్టివ్ ఎంజైమ్లను కలిగి ఉన్న లైసోసోమ్లను
ఆర్గనెలే కణాలు లేదా ఆహార కణాలు బ్యాక్టీరియా కోసం జీర్ణక్రియ మరియు వ్యర్థాలను తొలగించే పనితీరులో ఉంటుంది. తర్వాత మీరు తెలుసుకుపోయే అంశము కణ విభజన. కణ విభజన అంటే కణం అభివృద్ధికి లేదా శరీర అభివృద్ధికి కణ విభజన తోడ్పడుతుంది. ఈ కణ విభజన అనేది 2 రకాలు. సాధారణంగా సామాన్య కణాలలో జరిగేది కణ విభజన మైటాసిస్ అంటే సమవిభజన అని, తర్వాత రిప్రొడక్టివ్ సెల్స్ అంటే ప్రత్యుత్పత్తి కణాల్లో జరిగేది కణ విభజన మియోసిస్ అని వ్యవహరిస్తారు. సమవిభజనలో 2 పిల్ల కణాలు ఏర్పడి ఫలితంగా అందులో 2 కణాలు ఏర్పడడం వల్ల దేహం లేదా జీవి అభివృద్ధి అనేది సాగుతుంది. మియాసిస్లో అయినట్టయితే అంటే క్షయకణ విభజనలో కణ విభజనలో క్రోమోజోముల సంఖ్య తగ్గింపబడి అంటే డిప్లాయిడ్గా ఉన్న క్రోమోజోములు హ్యాప్లాయిడ్గా మరి తర్వాత ఫలదీకరణ చెందిన తర్వాత స్త్రీ పురుష గ్యామెట్ల కలయిక వల్ల మరి డిప్లాయిడ్ కణాలని డిప్లాయిడ్ క్రోమోజోములు ద్వైస్థితిక క్రోమోజోములని ఏర్పరుస్తుందన్నమాట. ఈ కణ విభజన అన్ని బహుకణయుత జీవుల్లో తమ జీవిత చక్రాన్ని ప్రప్రథమంగా ఏకకణయుతంగా ఉన్న సంయుక్త బీజంతో ప్రారంభిస్తాయి. సంయుక్త బీజం ఏకస్థితిక మరియు సంయోగ బీజాల సంపర్కం వల్ల ఉత్పత్తి అవుతుంది. పిండోత్పత్తి మొక్కలలో సంయుక్త బీజకణం అనేక సార్లు సమవిభజన జరుపుకుని పిండాన్ని ఉత్పత్తి చేస్తుంది. పిండ కణజాలం విభేదనం చెంది వృక్షదేహంగా అభివృద్ధి చెందుతుంది. బహుయుత కణజీవుల్లో కణ విభజన, కణ వ్యాకోచం, కణ విభేదనం వంటి చర్యల ఫలితంగా దేహం పెరుగుదల జరుగుతుంది. ఏకకణ జీవుల్లో జరిగే పెరుగుదల, ప్రత్యుత్పత్తి కణ విభజన ద్వారానే కొనసాగిస్తాయి. అంతర్గత దశ కణ చక్రంలో కేంద్రక విభజన జరగని దశనే అంతర్దశ అని పిలుస్తారు. ఇది ప్రతి 2 కణ విభజనలకు మధ్య ఉంటుంది. దీన్నే ఏమైటాసిస్ అని పిలుస్తారు. అంతర్దశ విరామ దశ కూడా ఉంటుంది. ఈ దశలో కణ విభజన అభివృద్ధికి అవసరమయ్యే వివిధ పదార్థాల ఉత్పత్తి డిఎన్ఏ ప్రకృతి యొక్క క్రమ పద్ధతిలో జరుగుతుంది. అంతర్దశ తిరిగి 3 దశలుగా ఉపదశలుగా విభజిస్తారు. అది జీవన్ దశ అంటే గ్యాప్ 1, ఎస్ దశ ఉత్పత్తి దశ మరియు G2 దశ అంటే గ్యాప్ 2 దశ అని. జీవన్ దశ ఇది సమవిభజనకు డిఎన్ఏ ప్రకృతికి మధ్య కల దశ. జీవన్ దశ జీవక్రియ పరంగా అధిక క్రియాశీలత కలిగి ఉండి కణం అభివృద్ధి కొనసాగిస్తూ ఉంటుంది. కానీ డిఎన్ఏ ప్రకృతి జరగదు. ఈ దశలో జరిగే ముఖ్యమైన మార్పులు కణ వైశాల్యం పెరుగుతుంది. ఆర్ఎన్ఏ ప్రోటీన్ల సంశ్లేషణ జరుపుకుంటుంది. ఎస్ దశ ఈ దశలో డిఎన్ఏ ప్రకృతి చెందుతుంది. అందుకే ఈ దశ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంటుంది. ఈ దశలో డిఎన్ఏ పరిమాణం 2Cగా ఉన్నట్లయితే 4Cగా ప్రకృతి చెందుతుంది. కానీ క్రోమోజోమ్ల సంఖ్య మాత్రం రెట్టింపు కాదు. ఉదాహరణకి కణచక్రంలో జీవన్ దశలో ద్వయస్థితిక అంటే 2N క్రోమోజోమ్లు ఉన్నట్టయితే ఎస్ దశలో కూడా ద్వయస్థితిక అంటే 2N క్రోమోజోమ్లు కలిగి ఉంటుంది. G2 దశ ఈ దశలో కూడా ఆర్ఎన్ఏ ప్రోటీన్ల సంశ్లేషణ కొనసాగుతూ ఉంటుంది. వీటి ఉత్పత్తితో పాటు కణంలో నూతనంగా వివిధ కణాంగాలు ఏర్పడతాయి. క్రోమోజోములు చలనానికి ఉపయోగపడే ఖండ పరికరం ఉత్పత్తి అవసరమయ్యే ఏటీపీ లేదా అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే శక్తి అణువుల సంశ్లేషణ కూడా ఈ దశలో జరుపుకుంటుంది. సమవిభజన ఈ దశలో నిజమైన కణ విభజన జరుగుతుంది. ముందు తెలిపిన విధంగా ప్రతి 2 M దశలకు మధ్య అంతర్దశ ఉంటుంది. కణ విభజనలో 2 ప్రధానమైన రకాలున్నాయి: సమవిభజన, క్షయకణ విభజన. సమవిభజన ప్రప్రథమంగా వాల్టర్ ఫ్లెమింగ్ 1878లో జంతు కణాల్లో కనుక్కున్నాడు అనమాట.
ఇది జీవుల పరిమాణం, నిర్మాణం, ఆకారం, ఘన పరిమాణం పెరుగుదలకు తోడ్పడుతుంది. కాబట్టి దీని పెరుగుదల విభజన కూడా అని పిలుస్తారు. ఇది శాఖీయ కణాలు లేదా దేహ కణాల్లో కూడా జరుగుతుంది. అందుకే దీన్ని శాఖీయ కణ విభజన లేదా దేహ కణ విభజన అని కూడా, సొమాటిక్ సెల్ డివిజన్ అని కూడా పిలుస్తారు. ఇది విభాజ్య కణాలలో జరిగి ప్రతి కణం 2 పిల్ల కణాలుగా అభివృద్ధి చెందుతాయి. మాతృకణం పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య నిర్దిష్టంగా ఉండడం వల్ల దీన్ని సమవిభజన అని అంటారన్నమాట. కేంద్రక విభజన, దీన్ని అధ్యయనం సులభం ఆధారంగా ఈ దశను తిరిగి 4 దశలుగా వర్గీకరించారు. 1 ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్యస్థ దశ. కణ విభజనను 4 దశలుగా విభజించినప్పటికీ ఆ విభజన నిరంతరం కొనసాగుతూ ఉండడం వల్ల ప్రతి ఒక్క స్వతంత్ర దశకు ఖచ్చితమైన కొలతను నిర్దేశించలేము. ప్రథమ దశ ఈ కేంద్రక విభజనలో మొదటి దశ. ప్రథమ దశ ప్రారంభంలో కేంద్రకం మాతృకలో క్రోమోజోములుగా సన్నగా పొడవుగా ఉండి వలలాగా అల్లుకుంటాయి. వీటిని క్రోమాటిన్ సంగ్రహణం లేదా వికుండలీకరణం చెంది వలలాగా అల్లుకుంటాయి. వీటిలో క్రోమాటిన్ క్రమేణ సంగ్రహణం లేదా వికుండలీకరణం చెంది క్రమంగా పొట్టిగా దడసరిగా మారుతాయి. ప్రథమ దశలో మధ్యలో ప్రతి క్రోమోజోమ్ నిలువుగా చీలి క్రోమాటిడ్లుగా రూపొంది 2 క్రోమాటిడ్లు సెంట్రోమియర్ స్థానంలో ఒకదానికొకటి లగ్నీకృతం అంటే అతుక్కొని ఉంటాయన్నమాట. ప్రథమ దశ చివరిగా కేంద్రక త్వచం మందం క్రమేణా సన్నగిల్లి చివరిగా కరిగిపోతుంది. అదేవిధంగా కేంద్రకాంశం పరిమాణం తగ్గి క్రమంగా అంతర్ధానం అవుతుంది. ఫలితంగా క్రోమోజోములు కణద్రవ్యంలో చల్లాచెదురుగా తేలుతూ కనిపిస్తాయి. ఈ దశనే ప్రథమ దశ అని పేర్కొంటారు. మధ్యస్థ దశ, ఈ దశలో ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి. ధ్రువకండే పోగులు ఏర్పడి అవి కైనటోకోర్ ప్రాంతంలో లగ్నీకృతం అంటే కలయడం వల్ల కండెపోగుల సహాయంతో క్రోమోజోములు మధ్యస్థ పలకం మీద మధ్య రేఖాయుత పలకం మీద అమర్చబడి ఉండటంలా ఉంటుంది. ప్రథమ మధ్య దశలో సూక్ష్మ నాళికను కలిగి ద్రవకండే పరికరం ఏర్పడుతుంది. ప్రథమ దశ చివరిలో క్రోమోజోములు కణద్రవ్యంలో చల్లాచెదురుగా ఉంటాయని మీరు గమనించారు. ఈ చల్లాచెదురు క్రోమోజోములను కణద్రవ్యంలో వివిధ భాగాల నుండి మధ్యస్థ రేఖ వైపు చెలిస్తాయి. ప్రతి క్రోమోజోమ్ సెంట్రోమియర్ దాని 2 వైపులా కల కైనటోకోర్ మధ్యస్థ రేఖకు సమాంతరంగా అమర్చబడి వాటిని బాహువులు లేదా భుజాలు ధ్రువాల వైపు వ్యాపించి ఉంటాయి. కండెపోగులు 2 ధ్రువాల వైపు నుండి ప్రారంభమై క్రోమోజోమ్లోని సెంట్రోమియర్కు 2 వైపులా కల కైనటోకోర్ ప్రాంతాలకు అతుక్కుని ఉంటుంది. మొత్తం నిర్మాణం ఒక కండె పరికరంలాగా రూపొందుతుంది. క్రోమోజోములన్నీ మధ్యస్థ రేఖంపై ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయి. ఈ మొత్తం నిర్మాణాన్ని మధ్యస్థ పలకం లేదా మధ్యరేఖీయ పలకం మీద ఉంటాయి కాబట్టి దీన్ని మధ్యస్థ దశ అని పేర్కొనడం జరిగింది. చలన దశ, ఈ దశలో 2 ప్రధాన అంశాలు గుర్తించారు. సెంట్రోమయర్ నుండి విడిపోయి 2 క్రోమాటిడ్లు ఒకదానితో మరొకటి విడిపోవడం, విడిపోయిన క్రోమాటిడ్లను పిల్ల క్రోమోజోములను అని వీటిని ధ్రువాల వైపు చలించడం జరుగుతుంది. ఈ సెంట్రోమియర్కు జీవన విభజనలో ప్రారంభమవుతుంది. కండెపోగల కల టిబ్లిన్ ప్రోటీన్లు సంకోచం చెందడం వలన కైనటోకోర్ ఒత్తిడి ఏర్పడి ఆ ఒత్తిడి నుండి సెంట్రోమియర్ పైబడి ఫలితంగా సెంట్రోమియర్ 2 సమభాగాలుగా విడిపోతుంది. ఫలితంగా ప్రతి క్రోమోజోమ్లో గల సెంట్రోమియర్ విడిపోయి ప్రతి క్రోమోజోమ్ నుండి 2 క్రోమాటిడ్లు వాటి పిల్ల సెంట్రోమియర్లతో పాటు ఒకదాన్ని మరొకటి విడిపోతాయి. విడిపోయిన క్రోమాటిడ్లలో వాటిలో కల పిల్ల సెంట్రోమియర్తో కలిపిన క్రోమాటిడ్లను పిల్ల క్రోమోజోమ్లను అంటారు. ప్రతి క్రోమోజోమ్ మధ్య రేఖీయ పలకం నుండి ధ్రువాల వైపు చెలిస్తాయి. ఈ కండెపోగులు ఫుల్ పుష్ అంటే లాగడం మరియు వదలడం యాంత్రిక ద్వారా క్రోమోజోములు వాటి వ్యతిరేక ధ్రువాలకు చెలిస్తాయి. అందుకనే దీన్ని చలన దశ అని వ్యవహరించడం జరుగుతుంది. అంతమ దశ, ఈ దశలో జరిగే మార్పులు ప్రథమ దశ చివరిలో జరిగే మార్పులకు వ్యతిరేకంగా ఉంటాయి. ధ్రువాలకు చేరిన పిల్ల క్రోమోజోములు పొడవుగా సన్నగా మారి క్రోమోజోముల నిజ నిర్మాణం కనిపించగా
కనిపించకుండా పోతుంది. ఈ చర్యను ప్రతిసంగ్రహణం అని అంటారు. కైనటోకోర్కు లగ్నీకృతం చెందిన పోగులు అంతర్ధానం అవుతాయి, అంటే కరిగిపోతాయి. కేంద్రక త్వచం తిరిగి మరీ ప్రత్యక్షమవుతుంది. న్యూక్లియోజెనిక్ అనే పద్ధతి ద్వారా కేంద్రకాంశం వంటి సంబంధిత క్రోమాట్ల నుండి ప్రత్యక్షమవుతుంది. అంతిమ దశ చివరగా ఒకే మాతృకణంలో 2 స్వతంత్ర పిల్ల కణాలు అభివృద్ధి చెందుతాయి. కణ విభజన. సమవిభజనలో కేంద్రకం విభజన ఫలితంగా పిల్ల క్రోమోజోములు ధృవాల వైపు చెలించి మాతృకణంలో 2 పిల్ల కణాలు ఏర్పడటంతో కణ విభజన అంతం కాకుండా 2 కేంద్రకాల మధ్య గల కణద్రవ్యం కూడా కణ ద్రవ్య విభజన జరిగి దీన్ని సైటోకైనెసిస్ అని అందరు పద్ధతి ద్వారా జరిగి మాతృ కణం 2 పిల్ల కణాలుగా విడిపోవడంతో కణ విభజన పూర్తి అవుతుంది. మియాసిస్ క్షయకరణ విభజన. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల్లో ప్రత్యుత్పత్తి కణాల్లో జరిగే ఒక ప్రత్యేకమైన కణ విభజన. ఇది సంయోగ సిద్ధ బీజాల ఉత్పత్తి సమయంలో లేదా లైంగిక కణాలు తక్కువ దశకు చేరే సమయంలో జరుగుతుంది. అగస్ట్ వైమాన్ 1887లో లైంగిక కణాలు క్షయకరణ విభజన సమయంలో క్రోమోజోముల సంఖ్య మాతృ కణాల నుండి పిల్ల కణాలకు సగానికి తగ్గించబడతాయని గుర్తించాడు. దీని ఆధారంగా స్ట్రాస్బర్గ్ అనే అతను క్రోమోజోముల క్షయీకరణ ప్రక్రియ వృక్ష కణాల్లో నిర్ధారించాడు. క్షయీకరణ విభజన అనే పదాన్ని జేబీ ఫార్మర్ 1907లో జేఈ ముర్రే మొదట ప్రవేశపెట్టినారు. క్షయీకరణ విభజన జరిగే కణాలను మియాసైట్లు అని వ్యవహరిస్తారు. క్షయీకరణ విభజనలో మియాసైట్లో క్రోమోజోముల మొదట క్షయీకరణ విభజన 1లో సగానికి తగ్గించబడి క్రోమోజోముల క్షయీకరణ, రెండవ క్షయీకరణ విభజనలో సమవిభజన జరుపుకుంటుంది. దీని ఫలితంగా మియోసైట్లు చివరిగా 4 పిల్ల కణాలుగా విడిపోతుంది. ఈ పిల్ల కణాలు మాతృకణంతో పోల్చినప్పుడు పోలికలు ఉండవు. ప్రతి జీవిలోని ద్వయస్థితిక అంటే 2n క్రోమోజోములు పరిశీలిస్తే ఆ జీవి దేహంలో ప్రతి కణంలో వాటి సంఖ్య నిర్దిష్టంగా ఉందని గుర్తించాడు. ఈ క్రోమోజోములను మీకు పటంలో 2 వేరువేరు కలర్లతో మీకు చూపించడం జరిగినది. కాబట్టి దీనిని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోగలని భావిస్తూ వాటి సంఖ్య నిర్దిష్టంగా ఉందని గుర్తించారు. అన్ని జీవుల తమ జీవిత చక్రాన్ని సంయుక్త బీజం అంటే జైగోట్ నుండి ప్రారంభిస్తాయి. సంయుక్త బీజం 2 సంయోగ బీజాల సంపర్క ఫలితంగా ఏర్పడుతుంది. కావున ద్వయస్థితిక జీవులలో దేహంలోని ప్రతి కణంలో 2 జట్లుగా లేదా సమతల 2 సెట్స్ క్రోమోజోములు లేదా 2 జీనోములు ఉంటాయి. వీటిలో ఒక జీనోమ్ పురుష సంయోగ సిద్ధ బీజం నుండి ఫలదీకరణంలో సమయంలో అందుతాయి. పురుష స్త్రీ జనకాలను చెంది ఒకే పరిమాణంలో ఒకే రకంగా ఉంటే క్రోమోజోములను సమజాతీయ క్రోమోజోమ్ అంటే హోమోలాగస్ క్రోమోజోమ్ అంటారు. ద్వయస్థితిక జీవుల్లో జీవిత చక్రంలో ఏదో ఒక దశలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది. అలా జరగకపోతే ప్రతి తరంలో కొనసాగే ఫలదీకరణ ఫలితంగా ప్రతి తరానికి క్రోమోజోముల సంఖ్య రెట్టింపు అవుతూ ఉంటుంది. ఫలితంగా అసంగత బహుస్థితికాలు ఏర్పడి జీవులలో ఊహించిన లక్షణాలు ఏర్పడతాయి. ఈ విభజనలో క్రోమోజోములు సగానికి తగ్గించబడతాయి. కాబట్టి ఈ రక విభజనకు క్షయీకరణ విభజన అని నామకరణం చేయడం జరిగింది. సమవిభజనలో వల్లే అంతర్దశలో జీవన్ దశ అనంతరం క్షయీకరణ విభజన జరుగుతుంది. క్షయీకరణ విభజనలో మియాసిస్ 1, మియాసిస్ 2 అనే దశలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతాయి. డిఎన్ఏ ఒకసారి ప్రాకృతి జరుపుకుంటుంది. అంతర్దశలో ఎస్ దశలో మాతృ క్రోమోజోమ్లో డిఎన్ఏ స్వయం ప్రకృతి జరుపుకొని ప్రతి క్రోమోజోమ్లు 2 క్రోమాటిడ్లుగా రూపొందడంతో మియాసిస్ 1 ప్రారంభమవుతుంది. మియాసిస్ 1లో అనుధైర్ఘ సంధానం, పారాగతి, వినిమయం జరిగి జన్యు పునః సంయోజనాలు ఏర్పడతాయి.
మియాసిస్లో 2లో చివరిగా ఒక మాతృకణం నుండి 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. మియాసిస్ 1, కేంద్రక విభజన 1, క్యారియోకైనెసిస్ అని ఈ విభజనను పేర్కొనడం జరుగుతుంది. ఇది ప్రధానంగా 4 దశల్లో పూర్తి చేసుకుంటుంది. ఈ దశలలో మియాసైట్స్లో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది, కానీ కణద్రవ్యం విభజన జరగదు లేదా క్షయకణ విభజన 2లో అంతిమ దశలో 2 అనంతరం జరుగుతుంది. ప్రథమ దశ 1. ఇది సమవిభజనలో ప్రథమ దశతో పోల్చినప్పుడు దీనిలో జరిగే మార్పులకు అత్యంత ప్రాధాన్యత ఉంది, ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటుంది. ఇందులో జరిగే క్రోమోజోములు స్వభావ మార్పులను ఆధారంగా చేసుకుని ప్రథమ దశను 1ని మరి 5 దశలుగా వర్గీకరించడం జరిగినది. లెప్టోటిన్, జైగోటిన్, ప్యాక్టిటిన్, డిప్లోటిన్, డయాకైనెసిస్. లెప్టోటిన్ లేదా లెప్టోనిమా ఇది దశలో కేంద్రకం పరిమాణంలో పెద్దమై క్రోమోజోములు స్పష్టంగా పొడవుగా ఉంటాయి. జైగోటిన్ లేదా జైగోనిమా ఇందులో సమజాతీయ క్రోమోజోములు జతలుగా ఏర్పడడం జరుగుతుంది. దీనినే అనుదైర్ఘ్య సంధానం, సినాప్సిస్ లేదా సూత్రయుగ్మం అంటారు. ప్రతి సమజాతీయ క్రోమోజోముల జత ఒక బైవలెంట్ అంటారు. బై అంటే 2, వలెంట్ అంటే 2 క్రోమోజోములు అని అర్థం. పటంలో చూపిన విధంగా ఉంటాయి బైవలెంట్ క్రోమోజోములు. 2వ పటం. ప్రతి సమజాతీయ క్రోమోజోము ఒక జత బైవోల్టైన్ అని పిలుస్తారు అని చెప్పడం జరిగింది. సొనాసిటాల్ సంక్లిష్టం అనే ప్రోటీన్ పదార్థం సహాయంతో క్రోమోజోములు జతలుగా ఏర్పడే విధానం ఒక జిప్పర్ పద్ధతిలో జరుగుతుందని గుర్తించారు. సమజాతీయ క్రోమోజోములు జత ఏర్పడడానికి దారితీసే ప్రారంభ స్థానాన్ని ఆధారంగా అనుదైర్ఘ్య సంధానాన్ని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. దాన్ని ప్రోటోనర్మల్ అనుదైర్ఘ్యం, ప్రోటోసెన్సిటిక్ అనుదైర్ఘ్యం, ర్యాండమ్ లేదా ఇంటర్మీడియట్ అనుదైర్ఘ్య సంఘం అని వ్యవహరించడం జరుగుతుంది. ప్యాక్టిన్ లేదా ప్యాక్టినిమా జన్యు పునఃసంయోజ దశ అతి ముఖ్యమైన దశ. ఈ దశలో ప్రతి క్రోమోజోమ్ 2 క్రోమాటిడ్లుగా చీలి ఫలితంగా ప్రతి బైవలెంట్లో 4 క్రోమాటిడ్లు కనిపిస్తాయి. వీటిని ప్యాక్టిన్ చతుష్కాలు అని పిలుస్తారు. బైవలెంట్లో ఒక క్రోమోజోమ్ యొక్క క్రోమాటిడ్లను సోదర క్రోమాటిడ్లు లేదా సిస్టర్ క్రోమాటిడ్లు అని పిలవడం జరుగుతుంది. సోదరేతర క్రోమాటిడ్లు కూడా ఉంటాయి, నాన్ సిస్టర్ క్రోమాటిడ్లు అని పిలుస్తారు. పక్క సోదరేతర క్రోమాటిడ్లు 1 లేదా 2 ఎక్కువ ప్రదేశాల్లో అతుక్కుంటాయి. ఇవి అతుక్కునే స్థానాలనే కయాస్మేటా అంటారు. ఇవి ఎక్స్ ఆకృతిలో కనిపిస్తాయి. ఈ స్థానాల్లో ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ చర్య వల్ల క్రోమాటిడ్లు ముక్కలుగా విరుగుతాయి. తెగిన ఈ సోదరేతర క్రోమాటిడ్లు అంటే స్త్రీ పురుష జనకాలకు చెందినవి ముక్కలుగా పరస్పరంగా స్థాన మార్పిడి చెంది తిరిగి లైగేన్ ఎంజైమ్ వల్ల అతుక్కుంటాయి. ఈ విధానంలో ప్రతి పురుష క్రోమోజోమ్ పరస్పర స్థాన మార్పిడి చెంది జన్యు పదార్థం మార్పిడి జరుగుతుంది. ఈ విషయాన్నే పారాగతి అంటారు. కయాస్మాటాలు ఏర్పడి పారాగతి ఫలితంగా జన్యు పునః సంయోజనాలు ఏర్పడతాయి. దీనివల్ల కొత్త జాతులు ఆవిర్భవించి జీవ పరిణామం సంభవిస్తుంది. డిప్లోటిన్ లేదా డిప్లోనిమా సమవిభజనలో క్రోమోజోమ్ల ఉండ మధ్య సినాస్టిమాల్ సంక్లిష్ట నిర్మాణం కరిగిపోయి క్రోమోజోమ్ మధ్య వికర్షణ ప్రారంభమవడంతో ఈ దశను గుర్తించడం. ప్రతి బైవలెంట్లోని 2 క్రోమోజోమ్లు ఒకదాని నుండి మరొకటి వీలైనంత దూరంగా చలించి కయాస్మాటాలు గుర్తించబడే స్థానంలో మాత్రం అవి ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. జైగోటిన్ దశలో కూడా గుర్తించడానికి వీలైన స్థాయి క్రోమోజోమ్ల సంగ్రహణం వికుండలీకరణం జరగడం ఈ దశ యొక్క ముఖ్య గుర్తింపుగా గుర్తిస్తారు. డయాకైనెసిస్ సమజాతీయ క్రోమోజోమ్ల మధ్య వికర్షణ బలాల ప్రభావం వల్ల కయాస్మాటాలు క్రోమోజోమ్ యొక్క కొనలను చలిస్తాయి. దీన్నే అంతిమ స్థిరీకరణ అంటారు. ఈ అంతిమ స్థిరీకరణం జరగడం వల్ల ఒక దశకు గుర్తింపు లక్షణం. ఈ దశలో బైవలెంట్ పొట్టిగా దళసరిగా మారి కేంద్రక పరిధి వైపు చేరుతాయి. ఈ కేంద్రకాంశం అంతర్ధానం అవుతుంది.
కేంద్రక త్వచం పలచబడి కరిగిపోతుంది. ఫలితంగా బయోలైంట్ క్రోమోజోమ్లు కణద్రవ్యంలో విడుదలవుతాయి. మధ్యస్థ దశ 1. ఈ దశలో వ్యతిరేక ధ్రువాల నుండి కణ్య పరికరాలు ఏర్పడడం ఈ దశకు ఒక ముఖ్య గుర్తింపు లక్షణం. ఇందులో బయోలెంట్ క్రోమోజోములు మధ్యస్థ రేఖం వైపు చెలించి వాటిలో సెంట్రోమియర్లు ధ్రువాల వైపుకు, బాహువులు మధ్యస్థ రేఖ వైపు సమాంతరంగా అమరి ఉంటాయి. బయోలెంట్ క్రోమోజోములు కణద్రవ్యంలో నుండి మధ్యస్థ రేఖం వైపు చెలించే ఈ దృగ్విషయాన్నే క్రోమోజోమల్ క్రింగేషన్ అని అంటారు. సమజాతీయ క్రోమోజోములు కయస్మాటా స్థానంలో లగ్నీకృతం అంటే అతుక్కుని ఉంటాయి. చలన దశ. ఈ దశలో బయోలెంట్ సమజాతీయ క్రోమోజోములు ఒకదాని నుండి మరొకటి విడిపోయి క్రోమోజోములు సెంట్రోమియర్ విభజన జరగానే సమాన సంఖ్యలో క్రోమోజోములు ధ్రువాల వైపు చెలిస్తాయి. ఈ మార్పు వలన చలన దశ 1 యొక్క ముఖ్య గుర్తింపుగా లక్షణంగా గుర్తిస్తారు. బయోలెంట్ నుండి విడిపోయిన క్రోమోజోములు కండెపోగుల సహాయంతో వ్యతిరేక ధ్రువాల వైపు చెలించే ప్రక్రియనే క్రోమోజోముల పృథక్కరణ లేదా వియోజనం లేదా క్రోమోజోమ్ల క్షయీకరణం అని కూడా అంటారు. 2 జీనోమ్లు కలిగిన మియాసైట్లో కణ విభజన దశలో ఒక జీనోమ్గా క్షయీకరణం చెందుతుంది. అంతిమ దశ. ధ్రువాల వైపుకు చేరుకున్న క్రోమోజోమ్లు వాటిలో కుండలాల సంఖ్యను క్రమేణా తగ్గిస్తూ పొట్టిగా ఉండు క్రోమోజోములు పొడవుగా రూపొందుతాయి. కేంద్రకం పొర, కేంద్రకాంశం మళ్ళీ ఏర్పడుతుంది. ఫలితంగా ఒకే మాతృకణంలో ఏకస్థితిక క్రోమోసోమ్ కల 2 స్వతంత్ర కేంద్రకాలు ఉత్పత్తి అవుతాయి. మియాసిస్ 2 లేదా క్షయీకరణ విభజన 2. ఈ దశలో ఏకస్థితిక క్రోమోజోమ్లు కలిగిన కణం సమవిభజన జరుపుకుని ఒక మాతృకణంలో 4 పిల్ల కేంద్రకాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రతి కేంద్రకంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య వాటి మాతృకణంలో క్రోమోజోమ్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. కాబట్టి క్షయీకరణ విభజన 2లో సమవిభజనతో సమానంగా పోల్చుతారు. ఇది 2 ప్రధాన దశల్లో పూర్తి చేసుకుంటుంది. కేంద్రక విభజన, కణద్రవ్య విభజన. కేంద్రక విభజన 2 తిరిగి 4 దశల్లో పూర్తి చేసుకుంటుంది. ప్రథమ దశ 2. ఈ దశలో జరిగే మార్పులన్నీ సమవిభజనలోని ప్రథమ దశలో జరిగే మార్పులతో సమానం. దీన్ని చివరి దశలో కేంద్రక పొర, కేంద్రకాంశం అంతర్ధానం అవుతాయి. క్రోమోజోములు వాటి యథార్థ నిర్మాణం నుండి అవి సెంట్రోమియర్ స్థానంలో అతుక్కుని ఉంటాయి. క్రోమోజోములు కణద్రవ్యంలో చెల్లాచెదురుగా అమరి ఉంటాయి. మధ్యస్థ దశ 2. ఇందులో జరిగే మార్పులు సమవిభజన మధ్యస్థ దశలో జరిగే మార్పులతో సమానం. కానీ కణ్య పరికరం ఏర్పడడం మాత్రం మధ్యస్థ దశకు భిన్నంగా ఉంటుంది. ఇందులో ఏర్పడే కణ్య పరికరాలు మధ్యస్థ దశలో 1లో ఏర్పడే కణ్య పరికరానికి లంబకోణంలో ఏర్పడతాయి. ఇందులో ఏర్పడే మధ్యరేఖీయ ఫలితం సమవిభజనలో మధ్యస్థ దశలో జరిగే విధానంలోనే ఉంటుంది. చలన దశ 2. ఈ దశ సమజాతీయ క్రోమోజోమ్లో సెంట్రోమియర్ విభజన జరిగి 2 పిల్ల క్రోమోజోమ్లు ఏర్పడతాయి. ఇవి కండెపోగుల సహాయంతో సమాన సంఖ్యలో వ్యతిరేక ధ్రువాలకు చెలిస్తాయి. అంతిమ దశ 2. ధ్రువాల వైపుకు చేరుకున్న క్రోమోజోమ్లు సన్నగా పొడవుగా మారి క్రోమాటిన్ రూపాన్ని దాల్చుతాయి. కేంద్రకాంశం, కేంద్రక త్వచం మరి ప్రత్యక్షమవుతాయి. ఫలితంగా ఒకే మాతృకణంలో 4 పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి. కణద్రవ్య విభజన అంటే సైటోకైనెసిస్. క్షయీకరణ విభజనలో మొదటి క్షయీకరణ విభజనలోని కేంద్రక విభజన పూర్తి అయిన వెంటనే కణద్రవ్యం విభజన జరగవచ్చు. లేదా రెండవ క్షయీకరణ విభజనలో కేంద్రక విభజన 2లో కల అంతిమ దశలో 4 కేంద్రకాలు ఉత్పత్తి అయిన అనంతరం జరగవచ్చు. కణద్రవ్యంలో విభజన జరిగే మార్పులన్నీ సమవిభజనలో కణద్రవ్యం విభజనలో జరిగే మార్పులలాగే ఉంటుంది. ఈ పటంలో చూపిన విధంగా మియాసిస్ విభజన మీరు సులభంగా గుర్తిస్తారని అనుకుంటున్నా. జెనెటిక్స్. ఇందులో కేంద్రక రసాయన శాస్త్రం లేదా కేంద్రక ఆమ్లాల రసాయన శాస్త్రం చూసినట్లయితే కేంద్రక ఆమ్లాలు రసాయనంగా న్యూక్లియోటైడ్లతో నిర్మితమైన పాలిమర్లు. ప్రతి న్యూక్లియైడ్కు 3 అణుకటకాలతో నిర్మితమై ఉంటుంది. పెంటోస్ చక్కెర ఎస్ అని, ఫాస్ఫేట్ పి అని, నత్రజని క్షారం పెంటోస్ చక్కెర ఇది 5 కార్బన్లతో నిర్మితమైన కార్బన అణువు.
ఇందులో 2 రకాలు ఉన్నాయి. రైబోస్ చక్కెర C6H20O5, డిఆక్సీ రైబోస్ చక్కెర C5H10O4. రైబోస్ చక్కెర కేంద్రక ఆమ్లం RNAలో అనుఘటంగా, డిఆక్సీ రైబోస్ చక్కెర డిఆక్సీ రైబో కేంద్రక ఆమ్లం DNAలో అనుఘటకంగా ఉంటుంది. ఫాస్ఫేట్ కేంద్రక ఆమ్లాలకు ఆమ్ల స్వభావం ఫాస్ఫారిక్ ఆమ్లం వల్ల ఏర్పడుతుంది. దీనికి జీవశాస్త్రంలో ఫాస్ఫేట్గా గుర్తించారు. ఇది పెంటోస్ చక్కెర అణువుతో 5 కార్బన్లకు దాని పక్కన గల మరొక చక్కెర అణువుతో 3వ కార్బన్కు ఫాస్ఫేట్ బంధంతో బంధితమై ఉంటుంది. ఫాస్ఫేట్ పెంటోస్ చక్కెర కేంద్రకాలకు వెన్నెముకలాగా అణువులాగా పనిచేస్తాయి. నత్రజని క్షారాలు భిన్న చక్రీయ సమ్మేళనాలు. వీటిలో ప్రధానంగా కార్బన్ నత్రజని వలయాలు ఉంటాయి. నత్రజని క్షారాలను 2 రకాలుగా వర్గీకరిస్తారు. ప్యూరిన్లు ఇవి ద్వితీయ చక్రీయ సమ్మేళనాలు. వీటి అణు నిర్మాణంలో 2 CN వలయాలు ఉంటాయి. వీటిని తిరిగి 2 రకాలుగా వర్గీకరించినారు. అవి 1 అడినైన్, 2 గ్వానైన్, 3 పిరిమిడైన్లు. ఇవి ఏకచక్రీయ సమ్మేళనాలు. వీటి అణు నిర్మాణంలో ఒకే ఒక CN వలయం ఉంటుంది. వీటిలో 3 రకాలు ఉంటాయి. సైటోసిన్, థయామిన్, యురాసిల్. థయామిన్ యు అని, థైమ్ని T అని, యురాసిల్ని U అని, సైటోసిన్ని C అని అక్షరాల సాంకేతికాలతో గుర్తించడం జరుగుతుంది. DNAలో ఇవి ఉంటాయి. RNAలో సైటోసైన్తో పాటు థయామిన్ స్థానంలో యురాసిల్ ఉంటుంది. న్యూక్లియోటైడుల అనుఘటకాల నిర్మాణం అర్థం చేసుకున్నప్పుడు న్యూక్లియోసైడ్ అనుఘటకాల నిర్మాణం అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. నత్రజని క్షారం పెంటోస్ చక్కెర కలిగిన నిర్మాణాన్ని న్యూక్లియోసైడ్ అంటారు. అనగా న్యూక్లియోసైడ్ నత్రజని క్షారం ప్లస్ పెంటోస్ చక్కెర. కేంద్రక ఆమ్లాల్లో న్యూక్లియోసైడ్లు 8 రకాలు ఉంటాయి. DNAలో 4 రకాలు ప్లస్ 8 RNAలో 4 రకాలు. న్యూక్లియోసైడ్లో ఫాస్ఫేట్ కలిగిన నిర్మాణాన్ని న్యూక్లియోటైడ్ అంటారు. న్యూక్లియోటైడ్లో నత్రజని క్షారం పెంటోస్ చక్కెరలోని 1వ కార్బన్ పరమాణువు బంధితమై ఫాస్ఫేట్ 5 కార్బన్ పరమాణువులు అంటే 5 కార్బన్కు బంధితమై ఉంటుంది. కేంద్రక ఆమ్లాలు 2 రకాలు. జీవకణాల్లో 2 రకాల కేంద్రక ఆమ్లాలను గుర్తిస్తారు. దీన్ని డైఆక్సీ రైబో కేంద్రక ఆమ్లం అని DNA అని, రైబో కేంద్రక ఆమ్లం RNA అని పిలుస్తారు. DNA అంటే డిఆక్సీ రైబో కేంద్రక ఆమ్లం. అనేక రకాల జీవుల్లో DNA సాధారణంగా కేంద్రక ఆమ్లంగా ఉంటుంది. DNA ఒక జన్యు పదార్థంగా పనిచేస్తుందని చూపించారు. DNA ఒక జన్యు పదార్థం వ్యవహరించి జన్యు సమాచారాన్ని మాతృ కణాల నుండి పిల్ల కణాలకు రవాణా చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. DNA క్రోమోజోముల్లో అధికంగా కేంద్రకాంశం మైటోకాండ్రియా, హరిత రేణువులు, బ్యాక్టీరియా కణద్రవ్యాల్లో స్వల్పంగా ఉంటుందని గుర్తిస్తారు. DNA సాధారణంగా డబుల్ హెలికల్స్ ద్వంద్వ కుండలి ఆకారంలో ఉంటుంది. డబుల్ హెలికల్ నిర్మాణాన్ని JD వాట్సన్ అండ్ క్రిక్ 1953లో ప్రదర్శించారు. ఫలితంగా వీరికి 1962లో నోబెల్ బహుమతి అందింది. డబుల్ హెలికల్ నిర్మాణం ప్రకారం DNAలో 2 పాలీన్యూక్లియోటైడ్ గొలుసులు లేదా చైన్లు లేదా పోచలు ఉండి 2 పోచలు ఒకదానికొకటి సమాంతరంగా పటంలో చూపిన విధంగా ఉంటాయి. 2 పోచలు ఒకదానికొకటి హైడ్రోజన్ బంధాలతో బంధితమై ఉంటాయని LC పాలింగ్ అనే అతను కనుగొన్నాడు. ఈ ఒక పోచలో ప్యూరిన్కు మరొక దాని వ్యతిరేక పోచలో పిరిమిడిన్కు మధ్య హైడ్రోజన్ బంధాలు బంధితమై ఉంటాయి. వీటిని మొదట కనుగొన్నవాడు LC పాలింగ్. అడినైన్ A ఎల్లప్పుడూ థయామిన్ Tతో 2 హైడ్రోజన్ బంధాలతో A డబుల్ బాండ్ T. గ్వానైన్ G ఎల్లప్పుడూ సైటోసిన్ హైడ్రోజన్ బంధాలతోనూ GC బంధాలతో ఏర్పడి ఉంటాయి. అడినైన్, థయామిన్, సైటోసైన్ ఒకదానికొకటి సమాన పరిమాణంలో, గ్వానైన్, సైటోసైన్లు ఒకదానికొకటి సమాన పరిమాణంలో ఉంటాయి. దీన్ని నత్రజని క్షారాలతో నిష్పత్తిలో అన్ని జాతులలో ఒకే రకంగా ఉండక
జాతిని బట్టి మారుతూ ఉంటాయి, కానీ ప్రతి వాటిలో ఇది నిర్దిష్టంగా ఉంటుంది. ద్విసర్పిలం డిఎన్ఏలో డబుల్ హెలికల్ ప్యూరిన్లు, ఏజీ పిరిమిడిన్లు 1:1 నిష్పత్తిలో ఉంటాయని ఎర్విన్ చార్గ్ అనే అతను పేర్కొన్నాడు. డిఎన్ఏలో 2 పోచల డిఎన్ఏల మధ్య వ్యాసం 20 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ నుండి 2.0 నానోమీటర్ వరకు ఉంటుంది. డిఎన్ఏలో పొడవు అందులో కల న్యూక్లియోటైడ్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. 2 పోచలు అక్షం చుట్టూ సర్పిలం చుట్టుకుని మెలికలు లేకుండా సరిచేస్తే ఒక డిఎన్ఏ అణువు నిశ్రేణి రూపంలో అంటే నిచ్చెనలా కనిపిస్తుంది. డిఎన్ఏ అనేక కుండలాలుగా చుట్టుకుని ఉంటుంది. ప్రతి కుండలిలో 360 డిగ్రీ కోణంలో ఉంటుంది. ఈ డిఎన్ఏ కుండలాలుగా చుట్టుకుని ఉండడం వల్ల డిఎన్ఏ సర్పిలాకార అమరికకు దారితీస్తుంది. ప్రతి సర్పిలంలో ఒక స్థూల నొక్కు, ఒక సూక్ష్మ నొక్కు ఉంటుంది. ప్రతి సర్పిలం హెలిక్స్లో 10 నుండి 25 జతల న్యూక్లియోటైడ్లు ఉంటాయి. ప్రతి 2 న్యూక్లియోటైడ్ల మధ్య కోణం 36 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్గా ఉంటుంది. ప్రతి పాలీన్యూక్లియోటైడ్ గొలుసులో 2 న్యూక్లియోటైడ్ల మధ్య 3.4 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ లేదా 3.34 నానోమీటర్లుగా ఉండి ఒక సర్పిలం పొడవు 34 యాంగ్స్ట్రామ్ యూనిట్లు లేదా 3.4 నానోమీటర్గా ఉంటుంది. డిఎన్ఏ ధర్మాలు. అత్యధిక అణుభారం ఉన్న బృహదణువు. ఇది కొన్ని మిలియన్ల డాల్టన్ల బరువు కలిగి ఉంటుంది. ప్రతి నీలలోహిత కాంతి అల్ట్రావైలెట్ యూనిట్లో 260 నానోమీటర్ దగ్గర అధిక శోషణాన్ని వర్ణపటాన్ని చూపిస్తుంది. ఇది 70 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఉష్ణోగ్రత 70 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద రసాయనికంగా విఘటన చెందుతుంది. అధిక pH అల్ప లవణీయత గాఢతలు రసాయనిక విఘటనగా కలుగజేస్తాయి. డిఎన్ఏలో రకాలు బిడిఎన్ఏ, జెడ్డిఎన్ఏ ఉంటాయి. ఈ జెడ్డిఎన్ఏ అరుదుగా ఉంటుంది. డిఎన్ఏలో గల జన్యువుల కాపీల సంఖ్యను పెంచడానికి డిఎన్ఏ స్వయం ప్రకృతి చెందడం డిఎన్ఏ యొక్క ముఖ్య విధి. జన్యు కాపీలను పెంచడం కణ విభజన సమయంలో పిల్ల కణాల్లోనికి జన్యు సమాచారాన్ని సమానంగా రవాణా చేయడానికి డిఎన్ఏ స్వయం ప్రకృతి ముఖ్యంగా సహాయపడుతుంది. కేంద్రకంలో గల ఎండోన్యూక్లియోజెసిస్ వల్ల డిఎన్ఏ లైగేజ్ వర్గానికి సంబంధించిన హెలికేజ్లు డిఎన్ఏలో కల 2 పాలీన్యూక్లియోటైడ్ల మధ్య హైడ్రోజన్ బంధాలు ఒక కొన నుండి మరొక కొన వైపుకు విడగొడతాయి. హైడ్రోజన్ బంధం విచ్ఛిన్నం చెందే ప్రారంభ స్థానాన్ని డిఎన్ఏ ప్రకృతి ఉత్పత్తి స్థానం అంటారు. 2 పాలీన్యూక్లియోటైడ్ల గొలుసుల మధ్య కల హైడ్రోజన్ బంధాలు విచ్ఛిన్నం ఫలితంగా డిఎన్ఏలో 2 పోచలు ఒకదాని మరొకటి విడిపోయి స్వయం ప్రకృతి పార్క్ వంటి నిర్మాణం ఏర్పడుతుంది. రిప్లికేషన్ పోర్క్ ఏర్పడినప్పుడు 2 పోచల తన్యతకు గురి అయినప్పుడు టోపో ఐసోప్లను ఏర్పడతాయి. ఈ తన్యత స్థితిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. 2 పోచలు వేరైనప్పుడు అవి సమూల ఫలకాలుగా పనిచేసి వాటిలో న్యూక్లియోటైడ్లు సంపూర్ణతంగా కొత్త పోచలు ఉత్పత్తి అవుతాయి. 2 పిల్ల డిఎన్ఏలు అభివృద్ధి చెందుతాయి. గ్రిగర్ మెండల్ సూత్రాలు. మెండల్ 1822 నుండి 1884లో ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త. సంకలన ప్రయోగాలను జరిపిన వారిలో మెండల్ ప్రథముడు.
ఈయన ప్రత్యేకంగా సంకలన ప్రయోగాలను రూపొందించి వాటి ద్వారా ఏర్పడిన సంతతులను లెక్కించి వర్గీకరించిన తరువాత గణిత శాస్త్ర నమూనాలను ఉపయోగించి సంతతి మధ్య నిష్పత్తులను గుర్తించాడు. ఆయన జరిపిన మనోజ్ఞానమైన ప్రయోగాలు కనుగొన్న ఫలితాలు జన్యుశాస్త్రం ఆవిర్భవించడానికి పునాది ఏర్పరిచింది. ప్రయోగాల కోసం మొక్కలను పైసం సెటగం అంటే బఠానీ మొక్కను ఎంపిక చేయడం జరిగింది. ఇది స్పష్టమైన లక్షణాలు కలిగి ఉన్న ఏకవార్షిక మొక్క. దీన్ని పెంచడం, సంకరం చేయడం సులభం. దీనిలో పురుష స్త్రీ భాగాలు కలిగిన సంపూర్ణ పుష్పాలు ఉంటాయి. దీనిలో స్వయం ఫలదీకరణ చేయడం మరియు సంకరణలు జరపడం సులభం. దీని జీవితకాలం చిన్నది మరియు సంతతులు ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి కాబట్టి మెండల్ ఈ మొక్కను ఎంపిక చేసుకున్నాడు. ఏక సంకరకణం ప్రయోగంలో ఒక పొడవు మొక్కను పొట్టి మొక్కతో సంకలనం చేసినప్పుడు F1 సంతతిలోని మొక్కలన్నీ పొడవుగా ఉన్నాయి. పొట్టి లక్షణం F1 సంతతిలో కనిపించలేదు. F1 సంతతి మొక్కగా స్వపరాగ సంపర్కం జరిగినప్పుడు ఏర్పడిన F2 సంతతిలో మొక్కలను వర్గీకరణ చేసినప్పుడు పొట్టి లక్షణం కనిపించింది. F2 ఫలితాలను నిర్దేశంగా పరిశీలించినప్పుడు వాటిలో 3/4 వంతు మొక్కలు పొడవుగాను 1/4 వంతు మొక్కలు పొట్టిగాను ఉంటాయని తేలింది. మొత్తం 1064లో F2 మొక్కలలో 787 పొడవైనవి, 277 పొట్టివి ఉన్నాయి. ఇవి పొడవు పొట్టి మొక్కల మధ్య 3:1 నిష్పత్తిని సూచించింది. ఈ ప్రయోగంలో ఒకే లక్షణంలో విభేదిస్తున్న జనక మొక్కల మధ్య సంకలన చేయబడింది కాబట్టి ఏక సంకరీకరణం అంటారు. పై సంకరీకరణంలో T లేదా స్మాల్ t వంటి స్వారూప్యమైన జన్యువులను కలిగి ఉండే జనక మొక్కలను సంయుగ్మకాలు మొక్కలు అని, T వంటి భిన్న రూప జన్యువులు కలిగి ఉండే వాటిని విషమ సంయుగ్మ మొక్కలు అని అంటారు. సంయుగ్మ మొక్కలలో ఒకే రకానికి చెందిన 2 యుగ్మ వికల్పాలు T లేదా స్మాల్ t ఉండి లైంగికోత్పత్తిలో ఒకే రకమైన సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. అలాగే విషమ సంయుగ్మ మొక్కలలో భిన్న రకానికి చెందిన 2 యుగ్మ వికల్పాలు T ఉండి లైంగికోత్పత్తిలో 2 రకరకాల సంయోగ బీజాలు కొన్ని T మరియు స్మాల్ tతో ఉత్పత్తి జరుగుతాయి. F1 సంతతిలో మొక్కలన్నీ విషమయుగ్మాలుగా మరియు ఉంటాయి. F2 సంతతికి చెందిన మొక్కలలో పొడవు పొట్టి లక్షణాల మధ్య 3:1 దృశ్యరూప నిష్పత్తి, 1:2:1 జన్యురూప నిష్పత్తి కనిపించింది. F1 సంకర మొక్కలలో పొడవు లక్షణము పొట్టి లక్షణాన్ని దాచివేస్తుందని లేదా కనపడకుండా చేస్తుందని మెండల్ గమనించినాడు. F1 తరములో మొక్కల్లో పైకి కనిపించిన లక్షణాన్ని బహిర్గత లక్షణమని, కనపడకుండా దాగి ఉండేదాన్ని అంతర్గత లక్షణమని అంటారు. పై విధంగా ఒక లక్షణం భిన్న రూపాల్లో ఉండడాన్ని యుగ్మ వికల్ప రూపాలు లేదా యుగ్మ వికల్పాలు అంటారు. F2 తరంలో సంతతిలోని తెలిపే 4 గదులు లేదా చతురస్రాకారాలను పునెట్ చతురస్రంగా ప్రప్రథమంగా దీన్ని రూపొందించిన రిగ్నాల్డ్ పునెరెట్ పేరు మీద పిలుస్తారు. దీన్ని వివిధ పురుష స్త్రీ సంయోగ సిద్ధ బీజాలు ఫలదీకరణం చెందినప్పుడు ఎన్ని రకాలుగా మేళవింపు చెందగలవో తెలిపే అవకాశం ఉంటుంది. ఈ గదిని అంశాలను గమనించడం వల్ల సంతతిలోని మొక్కల జన్యు రూపాన్ని, దృశ్య రూపాన్ని తెలుసుకోవచ్చు. పైన చెప్పిన సంకరణం ఫలితం ఆధారంగా మెండల్ బహిర్గత తత్వాన్ని గుర్తించాడు. F1 సంకర మొక్కలలో జనకతరాన్ని చెందిన ఒకే లక్షణం మాత్రమే బహిర్గతమవుతుందని, రెండవ లక్షణం అంతర్గతంగా ఉంటుందని గమనించాడు. ద్విసంకరణం మెండల్ జరిపిన మరొక ప్రయోగంలో పసుపు రంగు గుండ్రని విత్తనాలు సంయుగ్మ బఠానీ మొక్కను, ఆకుపచ్చ రంగు ముడత పడిన విత్తనాలు
వేరువేరు సంయుగ్మ బఠానీ మొక్కతో సంకరణం చేశాడు. ప్రయోగంలో F1 తరంలో సంకర మొక్కలన్నీ పసుపు గుండ్రని విత్తనాలు వై స్మాల్ వై స్మాల్ ఆర్ చూపించాయి. రెండు లక్షణాల్లో భేదం కలిగి ఉన్న జనక మొక్కల మధ్య జరిగే సంకరణం కాబట్టి దీన్ని ద్విసంకరణ అని పేర్కొన్నారు. F1 సంకర మొక్కలలో స్వపరాగ సంపర్కం జరిగినప్పుడు ఏర్పడే F2 సంతతి మొక్కలు 4 రకాల దృశ్య రూపాలను చూపించాయి. మొత్తంగా ఉన్న 556 విత్తనాల్లో 315 పసుపు గుండ్రని, 101 పసుపు ముడతలు గలవి, 108 ఆకుపచ్చ గుండ్రనివి, 32 ఆకుపచ్చ ముడతలు గలవిగా గుర్తించడం జరిగింది. ఈ ఫలితాలు ఇంచుమించుగా 9:3:3:1 దృశ్యరూప నిష్పత్తిలో మరియు 1:2:2:4 1:2:1:2:1 జన్యురూప నిష్పత్తిని సూచించాయి. మొదటి తరం నుంచి రెండవ తరం సంతతి ఏర్పడినప్పుడు జన్యువులు ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా స్వతంత్రంగా పృథక్కరణ చెందాయి. F2 తరం సంతతితో నునుపు మరియు గుండ్రని ఆకుపచ్చ ముడతలు ఉన్న విత్తనాలు వంటి జనకుల లక్షణాలతో పాటు పసుపు ముడతలు ఉన్న మరియు ఆకుపచ్చని గుండ్రటి వంటి కొత్త జన్యు దృశ్య రూపాలు ఏర్పడ్డాయి. ఈ జన్యువులు స్వతంత్రంగా వ్యవహరించినందువల్ల తరగతులుగా విడిపోయి పునః సంయోజనాలుగా రూపొందించిన వీటినే మెండల్ పునః సంయోజకాలు అని అంటారు. టెస్ట్ క్రాస్ అంటే పరీక్షా సంకరణం. F1 సంతతికి చెందిన సంకర మొక్కలను జనకులలో ఒకదానితో కలపడం వల్ల జన్యు రూపం దృశ్య రూపంతో సారూప్యత కలిగి జీవితో సంకరణం చేస్తే దాన్ని పశ్చ సంకరణం లేదా టెస్ట్ క్రాస్. F1 సంకర మొక్కలను బాహ్యగత లక్షణాలు గల జనకంతో సంకరం చేసినప్పుడు సంతతితో అంతర్గత లక్షణాలు గల జీవులు ఏర్పడవు. ఏక సంకరణం పరీక్షా సంకరణం. F1 సంతతికి చెందిన సంకర మొక్కకు అంతర్గత లక్షణాలు కలిగి ఉన్న జనకంతో లేదా జన్యు రూపంతో దృశ్య రూపంలో అంతర్గత లక్షణాలు గల జనకంతో సారూప్యత గల జీవితో సంకలనం చేస్తే దాన్ని పరీక్షా సంకరణం అంటారు. ఒక జీవి సంయుగ్మ శుద్ధం లేదా విషమ సంయోగం సంకరణం పరీక్షించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఏక సంకరణ పరీక్షా సంకరణం ఏర్పడినప్పుడు ఏర్పడే సంతతి 1:1 దృశ్యరూప నిష్పత్తి చూపించగా ద్విసంకరణ పరీక్షా సంకరణం 1:1:1:1 చూపుతుంది. ఏక సంకరణం జరిగినప్పుడు పొడవు పొట్టి మొక్కల మధ్య నిష్పత్తి 3:1 నిష్పత్తిగా కనిపిస్తుంది. ఒకే ఒక లక్షణం బాహ్య స్వరూపాన్ని దృశ్య రూపం అని, జన్యు నిర్మాణాన్ని జన్యు రూపం అని అంటారు. ద్విసంకరణ సంకరణం మొక్క యొక్క F2 సంతతిని దృశ్యరూప నిష్పత్తి 9:3:3:1గా ఉంటుంది. వ్యతిరేక లక్షణాలు గల రెండు మొక్కలను సంకరం చేస్తే F1 సంతతి మొక్కల్లో ఒకే లక్షణం కనిపిస్తుంది. దీనినే బహిర్గత లక్షణం అంటారు. ఒకే జన్యువుకు చెందిన ప్రత్యామ్నాయ రూపాలను యుగ్మ వికల్పాలు అంటారు. ఒక జన్యువు యొక్క యుగ్మ వికల్పాలు విషమయుగ్మ స్థితిలో కలిసి ఉన్నప్పుడు అవి మిశ్రమం చెందక విడివిడిగా ఉండి తర్వాత తరంలో మరలా వేరవుతాయి. వివిధ లక్షణాల యొక్క జన్యువులు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా స్వతంత్రంగా సంక్రమిస్తాయి. F1 సంకరం మరియు జనక మొక్కలలో దేనితోనైనా సంకరం జరిపితే దాన్ని పశ్చ సంకరణం లేదా టెస్ట్ క్రాస్ అని పిలుస్తారు. F1 సంకరం మరియు అంతర్గత లక్షణాల్లో గల జనకం మధ్య సంకరం జరిపితే దాన్ని పరీక్షా సంకరణం అంటారు. వివిధ దృగ్విషయాలను తెలుసుకోవడానికై రూపొందించిన ప్రయోగాల ఫలితంగా ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి సంభావ్యత సూత్రాలను ఉపయోగిస్తారు. ఒక ఘటనకు చెందిన వేరువేరు సంభావ్యత కూడిక చేసే పద్ధతిని సాపేక్ష సిద్ధాంతం అంటారు. పై విధంగా మెండల్ తన జన్యు ఆధారంగా పై వాటిని పేర్కోవడం జరిగినది.
ఎనాటమీ అంటే అంతర్నిర్మాణ శాస్త్రం. దీన్ని రెండుగా మనము గుర్తించవచ్చు. అంతర్నిర్మాణ శాస్త్రంలో ఏకదళ బీజ మొక్కలు, ద్విదళ బీజ మొక్కలు అని రెండు రకాలు. అనగా అంకురించినప్పుడు ఒక బీజదళం ఏర్పడినట్టయితే దాన్ని ఏకదళ బీజమని, అంతర్నిర్మాణంలో కొన్ని మొక్కలలో వేరువేరుగా ఉంటుందని ముందుగా తెలుసుకున్నారు. అది ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు అని. ద్విదళ బీజాలు అన్నట్టయితే ముందు పటంలో మీకు ఎడమవైపుకు ఉన్నది ద్విదళ బీజం. అంటే నాళికా పుంజాలన్నీ దట్టంగా అంచుల వెంబడి ఉండేవి. మోనోకాట్లో అయినట్టయితే ఏకదళ బీజంలో నాళికా పుంజాలన్నీ చల్లా చెదురుగాను ఉంటాయి. అంతేకాకుండా ద్విదళ బీజంలో బహువార్షికాలు ఉంటాయి. ఏకదళ బీజాలు ఏకవార్షికాలు లేదా ద్వివార్షికాలుగా ఉన్న మొక్కలు అన్నమాట. ఇందులో అంతర్నిర్మాణము వేరువేరుగా ఉంటుంది. మోనోకాట్స్లో అయినట్టయితే అంటే ఏకదళ బీజాల్లో అయినట్టయితే ఎంబ్రియో ఒకటేగా ఉంటుంది. ఎంబ్రియో అంటే అండం. మరియు ద్విదళ బీజాల్లో రెండు డైకాట్లిడన్స్ వస్తాయి. ఒకటే సింగిల్ బీజదళం ఉత్పత్తి అవుతుంది మోనోకాట్స్లో. డైకాట్స్లో అయితే రెండు బీజాలు ఉంటాయి. మోనోకాట్స్లో ఆకు ఈనెలు ప్యారలల్గా ఉంటాయి. అయితే మనం డిఫరెంట్ వీనియేషన్ ఉంటుంది డైకాట్స్లో. తర్వాత మోనోకాట్స్లో స్టెమ్ వాస్కులార్ బండిల్స్, స్కాటర్డ్ వాస్కులార్ బండిల్స్ అయితే అవి చల్లా చెదురుగా పడి ఉంటాయి. అదే డైకాట్స్లో అయితే ఒక వలయంలో ఉంటాయి. మోనోకాట్స్లో అబ్బురపు వేళ్ళు చూస్తాము. ద్వితీయ లేదా ద్విదళ బీజాల్లో మంచి అభివృద్ధి చెందిన వేరు వ్యవస్థ ఉంటుంది. మరియు పుష్పరచన మల్టిపుల్ లేదా 3 వృత్తాల్లో ఉంటాయి. ద్విలింగ పుష్పాలు ఉంటాయి డైకాట్లిడన్స్లో అయినట్టయితే. 4 లేదా 5 వరుసల్లో వాటి యొక్క పువ్వులు అమరి ఉంటాయి. పోలన్ ఒక సింగిల్ ఫరో లేదా ఒక సింగిల్ క్యాటికిన్ రూపంలో ఉంటుంది. సెకండరీ గ్రోత్ ఉండదు. డైకాట్స్లో ద్వితీయ అభివృద్ధి లేదా ద్వితీయ శాఖాభివృద్ధి ఉంటుంది. ఇవే భేదాలు. మీరు మోనోకాట్, డైకాట్ మొక్కల్లో మధ్య భేదాలు చూడవచ్చు. అనాటమీ ఆఫ్ రూట్ అంటే వేరు అంతర్నిర్మాణం. ద్విదళ బీజ వేరు అడ్డుకోత మల్బరీలో కూడా ద్విదళ బీజ ఉంటుంది కాబట్టి ద్విదళ బీజ వేరు అడ్డుకోతను మీరు ప్రాథమిక నిర్మాణం చూసినట్లయితే బాహ్య పొర, బాహ్య చర్మం అన్నిటికన్నా వెలుపల ఉండే పొర. దీనిలో కణాలు ఒకే వరుసలో దగ్గరగా ఉంటాయి, ఆనుకొని ఉంటాయి. కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటాయి. కణాలు దీర్ఘ చతురస్రాకారంగా పలచని కవచాలు కలిగి జీవద్రవ్యంలో నిండి ఉంటాయి. బాహ్య చర్మంపై అవభాసిని అనే ఒక మైనపు పొర ఉండదన్నమాట. అట్లే పత్ర రంధ్రాలు ఉండవు. బాహ్య చర్మంలో కణాలు గొట్టాల్లాగా ఏకకణయుత మూలకేశాలు ఏర్పరిచి ఉంటాయి. అందుకే వేరులోని బాహ్య చర్మాన్ని కేశధరస్థరం లేదా బాహ్య మూల చర్మంని అంటారన్నమాట. మూలకేశాలు ఉత్పత్తి చేసే బాహ్య చర్మ కణాలు మిగిలిన కణాలలో కంటే చిన్నవిగా ఉంటాయి. వీటిని రోమ కోరకాలు అని పిలుస్తారన్నమాట. వల్కలం ఇది బాహ్య చర్మానికి మరియు ప్రసరణ స్తంభానికి మధ్యన విస్తరించి ఉంటుంది. సాధారణంగా వేర్లో వల్కలం ప్రసరణ స్తంభం అంటే పరిమాణంలో పెద్దగా ఉంటుంది. వల్కలంలో 3 ఉపపొరలు కనిపిస్తాయి. బాహ్య చర్మం, సాధారణ వల్కలం మరియు అంతఃచర్మం. బాహ్య చర్మం ఇది వల్కలంలోని
వెలుపలి 2 నుండి 3 వరుసల కణాలతో ఏర్పడి ఉంటుంది. దీనిలో కణాలు మందమైన సుబీరియన్ పూరిత కవచాలను కలిగి నిర్జీవంగా ఉంటాయి. బాహ్య చర్మం తొలగిపోయినప్పుడు వేరును రక్షిస్తుంది, అంటే వల్కలం నుండి నీరు వెలుపలకు పోకుండా నిరోధిస్తుంది. సాధారణంగా బాహ్య చర్మం ముదిరిన వేర్లలో మాత్రమే కనిపిస్తుంది. సామాన్య వల్కలం ఇది బాహ్య పరిచర్మం దిగువన కనిపిస్తుంది. దీనిలో అనేక వరుసలుగా సజీవ మృదు కణజాలం నిండి ఉంటుంది. ఈ కణాలు పలచని కవచాలను కలిగి అండాకారంగా లేదా గోళాకారంగా కనిపిస్తాయి. కణాల మధ్య కణాంతర అవకాశాలు ఉంటాయి. కణంలో శ్వేత రేణువులు ఉంటాయి. ఇవి ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. సామాన్య వల్కలంలోని కణాలు మూలకేశం నుండి నీరు పార్శ్వ దిశలో ప్రయాణించి దారు నాళంలోనికి ప్రవేశించడంలో తోడ్పడతాయి. అంతఃచర్మం ఇది వల్కలానికి చెందిన లోపలి కణాలతో ఏర్పడిన పొర. దీనిలో కణాలు పీపా ఆకారంలో ఉంటాయి. ఒకే వరుసలో దట్టంగా కణాంతర అవకాశం లేకుండా అమరి ఉంటాయి. అంతఃచర్మ కణాల్లో వ్యాసార్థ మరియు అడ్డు కవచాలపై కాస్పేరియన్ మందాలు కనిపిస్తాయి. ఈ మందాలు లిగ్నిన్, సబ్యూరియన్తో నిర్మితమై ఉంటాయి. ఇవి నీరు పార్శ్వ స్థానాంతరణ చెందకుండా నిరోధిస్తాయి. అందుకే అంతఃచర్మమును వల్కలానికి మరియు ప్రసరణ స్తంభానికి మధ్య వారధిగా పరిగణిస్తారు. అంతఃచర్మంలో అక్కడక్కడ కొన్ని కణాలు కాస్పేరియన్ మందాలు లేకోకుండా పలుచని కవచాలు కలిగి ఉంటాయి. ఈ కణాలనే వాహక కణాలు అంటారు. ఇవి ప్రథమదారు కణాలకు అభిముఖంగా ఉంటాయి. వల్కల నీరు కణజ లవణాలను ప్రసరణ స్తంభంలోనికి ప్రయాణించడానికి తోడ్పడతాయి. ప్రసరణ స్తంభం వేరు మధ్య భాగంలో ఉండే స్థూపం వంటి భాగాన్నే ప్రసరణ స్తంభం అంటారు. ఇది పరిమాణంలో వల్కలం కంటే చిన్నదిగా ఉంటుంది. దీనిలో 3 భాగాలుగా గుర్తించవచ్చు. అవి పరిచక్రం, ప్రసరణ స్తంభంను చుట్టి ఉన్న కణాల వరుసను పరిచక్రం అంటారు. ఇవి సాధారణంగా ఏకశ్రేణీయుతమై పలుచని కవచాలు కలిగి దీర్ఘ చతురస్రాకార సజీవ కణాలతో ఏర్పడి ఉంటుంది. దీనిలోని కణాలు చురుకుగా విభజన చెందుతాయి. పరిచక్రం నుండి పార్శ్వవేర్లు ఉత్పత్తి అవుతాయి. పరిచక్రంలోని కొన్ని కణాలు ప్రతి విభేదనం చెంది విభాజ కణాలను ఏర్పరుస్తాయి. దీనివల్ల వేరులో ద్వితీయ అభివృద్ధి జరుగుతుంది. నాళికా పుంజాలు ప్రాథమిక ధారువు మరియు పోషక కణజాల పుంజాలను వలయాకారంగా వేరువేరు వ్యాసార్థాలమై ఏకరేఖలుగా ఏకాంతంగా అమరి ఉంటాయి. వీటిని కేంద్రీకృత నాళికా పుంజాలు అంటారు. ప్రథమదారు పరిచక్రం వైపు ఏర్పడి బాహ్య ప్రథమదారుకంగా ఉంటుంది. అంతర్ధారువు దవ్వ వైపు ఏర్పడి ఉంటుంది. ఈ రకమైన అమరికలో వేర్లలో కనిపించే ముఖ్య లక్షణం. నాళికా పుంజాల సంఖ్యను దారు పుంజాల సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు. సాధారణంగా ద్విదళ వేర్లలో లేదా మల్బరీ వేర్లలో 4 దారు పుంజాలు, 4 పోషక కణాలు పుంజాలు ఒకదాని పక్కన మరొకటి ఏకాంతరంగా అమరి ఉంటాయి. దీన్నే చతుఃప్రథమధారుకం అంటారు. అయితే వివిధ ద్విదళ బీజాల వేర్లలో దారు పుంజాలు 1 నుండి 8 వరకు ఉండవచ్చు. పుంజాల సంఖ్యను బట్టి ఏకప్రథమధారుకం, ద్విప్రథమధారుకం, త్రిప్రథమధారుకం అని వ్యవహరించడం జరుగుతుంది. ఏకదళ బీజ వేరు అడ్డుకోత చూసినట్టయితే బాహ్య చర్మం, వల్కలం, బాహ్య పరోపు చర్మం, సాధారణ వల్కలం, అంతఃచర్మం, పరిచక్రం లాంటి నాళికా పుంజాలు లాంటి నిర్మాణాలు మనకి అగుపిస్తాయి. తర్వాత కాండం అంతర్నిర్మాణం. ఈ కాండం మల్బరీ కాండం కూడా ద్విదళ బీజ కాండం ఏ మొక్కలో అయినా ఇదే విధంగా అగుపిస్తుంది. బాహ్య చర్మం అన్నిటికన్నా వెలుపల ఉండే పొర. దీనిలో చతురస్రాకార లేదా చదునైన కణాలు ఒకే వరుసలో దట్టంగా కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటాయి. బాహ్య చర్మాన్ని కప్పుతూ అవభాసిని క్యూటికల్ అనే పొర ఉంటుంది. దీనిలో క్యూటిన్ అనే మైనం లాంటి పదార్థం ఉంటుంది. బాహ్య చర్మం కణ కవచాల్లో కూడా క్యూటిన్ అవక్షేపితమై ఉంటుంది. బాహ్య చర్మంలో అక్కడక్కడ పత్రరంధ్రాలు ఉంటాయి. బాహ్య చర్మం నుంచి అనేక బహుకణయుత, ఏకకణయుత లేదా బహుశ్రేణియుత కేశాలు ఏర్పడి ఉంటాయి.
అవభాసిని పొర మరియు కేశాలు కాండం నుండి నీరు ఆవిరైపోకుండా నిరోధించడమే కాకుండా అధిక ఉష్ణోగ్రత ప్రభావం నుండి కాపాడుతాయి. వ్యాధికారక సూక్ష్మజీవులు మొక్కలోని ప్రవేశించకుండా ఈ కేశాలు నిరోధిస్తాయి. వల్కలం బాహ్య చర్మానికి ప్రసరణ స్తంభానికి మధ్య కనిపించే భాగాన్నే వల్కలం అంటారు. ఇది పరిమాణంలో ప్రసరణ స్తంభం కంటే చిన్నగా ఉంటుంది. దీనిలో 3 భాగాలు ఉపభాగాలు ఉంటాయి: అధశ్చర్మం, సాధారణ వల్కలం, అంతఃచర్మం. అధశ్చర్మం ఇది బాహ్య వల్కలం. దీనిలో 3 నుండి 6 వరుసల స్థూల కోణ కణజాలం ఉంటుంది. కణాలు దట్టంగా అమరి ఉంటాయి. కణాంతర అవకాశాలు ఉండవు. కణాల మూలాల వద్ద కవచాలు ఎక్కువ మందంలో ఉంటాయి. ఈ కణాలలో రిక్తయుక్తమైన కేంద్రకమును కలిగి ఉన్న జీవ ద్రవ్యము కలిగి ఉంటుంది. కణద్రవ్యంలో హరిత రేణువులు కూడా ఉంటాయి. అధశ్చర్మం కాండానికి బలాన్ని ఇస్తుంది. అట్లే పిండాల సంక్లిష్టంలో కూడా పాల్గొంటుంది. సామాన్య వల్కలం ఇది 5 నుండి 10 వరుసల మృదు కణజాలంతో ఏర్పడి కణ కవచాలు పలచగా ఉండి కణాల మధ్య కణాంతర అవకాశాలు ఉంటాయి. కణాలు అండాకృతిలో, సమవ్యాసంలో లేదా గోళాకారంలో కనిపిస్తాయి. వల్కలంలోని వెలుపలి వరుసలో కణాలు హరిత రేణువులు, లోపలి వరుస కణాల్లో శ్వేత రేణువులుగా ఉంటాయి. సామాన్య వల్కలం ముఖ్యంగా ఆహార పదార్థాల తయారీలో వీటి నిలువ చేయడంలో పనిచేస్తుంది. అంతఃచర్మం వల్కలంలో లోపలి వరుసను అధశ్చర్మం అని, పీపా ఆకారంలో ఉండే కణాలు వరుసలో కణాంతర అవకాశాలు లేకుండా దట్టంగా అమరి ఉంటాయి. కణాలు రిక్తియుక్తమైన కణద్రవ్యంలో అధిక సంఖ్యలో పిండి రేణువులు ఉంటాయి. అందువల్ల అంతఃచర్మంలో పిండి వర అని కూడా అంటారు. కణాల వ్యాసార్థపు కవచాలు అడ్డు కవచాలపైన క్యాస్పేరియన్ పట్టీలు ఉంటాయి. ప్రసరణ స్తంభం కాండం కేంద్ర భాగంలో కనిపించే స్తూపం వంటి నిర్మాణం ప్రసరణ స్తంభం అంటారు. ఇందులో అభివృద్ధి చెంది వల్కలం కంటే ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించి ఉంటుంది. దీనిలో 4 భాగాలు ఉంటాయి. అవి పరిచక్రం, నాళికాపుంజాలు, దవ్వరేఖలు. పరిచక్రం ఇది విచ్ఛిన్న వలయ ఆకారంలో ఉంటుంది. ప్రసరణ స్తంభాన్ని చుట్టి ఉంటుంది. దీనిలో 3 నుండి 5 వరుసల నిర్జీవ లిగ్నిన్ పూరిత కవచాలను కలిగిన దళసరి కవచాలు చూసే కణాలుంటాయి. అందువల్ల పరిచక్రం ప్రసరణ స్తంభానికి యాంత్రిక శక్తిని కలిగిస్తుంది. నాళికాపుంజాలపై పై భాగాన అర్ధచంద్రాకారంగా మూసికలులాగా దృఢ కణజాలంగా ఉంటుంది. వీటి మధ్యలో భాగంలో మృదు కణజాలం ఏర్పడి ఉంటుంది. నాళికాపుంజాలు ప్రసరణ స్తంభంలో సుమారు 15 నుండి 20 నాళికాపుంజాలు పటంలో చూపినంగా వలయాకారంలో ఉంటాయి. దీనిని నిజ ప్రసరణ స్తంభం అంటారు. ప్రతి నాళికా కణజాలం ఉలి ఆకారంలో లేదా బొంగరం ఆకారంలో ఉంటుంది. నాళికాపుంజంలో దారువు మరియు పోషక కణజాలం కలిసి ఒకే వ్యాసార్థం పైన అమరి ఉంటాయి. దారువు పోషక కణజాలం నడుమ విభాజ కణావళి ఉంటుంది. దీనిలో కణాలు విభాజ శక్తిని కలిగి ఉంటాయి. ఈ నాళికాపుంజాలను సంయుక్త సహపార్శ్వ వివృత నాళికాపుంజాలు అంటారు. వీటిలో దారువు కింది వైపున మరియు పోషక కణజాలం పైవైపున అమరి ఉంటాయి. దారువులో దారు నాళాలు, దారు కణాలు, దారు నారలు, దారు మృదు కణజాలం ఉంటాయి. అంత్యదారు పరిచక్రం వైపు, ప్రథమదారు దవ్వ వైపు కనిపిస్తాయి. ఈ అంతర ప్రథమదారుక స్థితి అని వ్యవహరించడం జరుగుతుంది. పోషక కణజాలంలో చాలని నాళాలు, సహకణాలు మరియు పోషక కణజాల మృదు కణజాలం ఉంటాయి. నాళికాపుంజాలు నీరు, లవణాలు, ఆహార పదార్థాలని రవాణా చేస్తాయి. దవ్వ ఇది ప్రసరణ స్తంభంలో మధ్యభాగం, కాండంలోని అధిక భాగాన్ని ఆక్రమించి పెద్దగా ఉంటుంది. దీనిలో సజీవ మృదు కణజాలం నిండి ఉంటుంది. కణాల మధ్య కణాంతర అవకాశాలు ఉంటాయి. దవ్వ సమృద్ధిగా ఆహార పదార్థాలను నిల్వ చేయబడతాయి. దవ్వ రేఖలు నాళికాపుంజాల నడుమ ఉన్న మృదు కణజాలాన్నే దవ్వరేఖలు అని. వీటి కణాలు వ్యాసార్థంగా సాగి పలుచని కవచాలతో ఏర్పడి ఉంటాయి. దవ్వరేఖలు వల్కలాన్ని, దవ్వను కలుపుతూ ఆహార పదార్థాల పార్శ్వ ప్రసరణలో తోడ్పడతాయి. ఆకు లేదా పత్రం మల్బరీ ఆకు యొక్క అంతర్నిర్మాణం
బొమ్మలో చూపిన విధంగా మీరు బాగా గుర్తించవచ్చు. ఇది పృష్ఠోదర పత్రం అంతర్నిర్మాణం. పృష్ఠ అంటే పైభాగం, ఉదర అంటే అడుగు భాగం. బాహ్య చర్మం, పత్రరంధ్రం, నాళికా పుంజాలు. బాహ్య చర్మం పత్రం వెడల్పుగా బల్లపరుపుగా ఉన్న ఉపాంగం కాబట్టి బాహ్య చర్మం అభ్యక్షతలంలో ఉపాంచంతు తలంలో ఏర్పడి ఉంటుంది. దీనిని ఊర్ధ్వ బాహ్య చర్మం అని, రెండవ దాన్ని కింద భాగాన్ని అధః బాహ్య చర్మం అని వ్యవహరిస్తారు. బాహ్య చర్మంలో పీప ఆకారంలో గల సజీవ కణాలు ఒకే వరుసలో దట్టంగా కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటాయి. బాహ్య చర్మం వెలుపలి వైపున అవభాసిని అనే మైనపు పొర ఉంటుంది. బాహ్య చర్మ కణాల వెలుపలి కవచాలు క్యూటిన్తో అవక్షేపితమై మందంగా ఉంటాయి. బాహ్య చర్మ కణాల్లో రిక్త్యాయుక్తమైన కణద్రవ్యం నిండి ఉంటుంది. కణద్రవ్యంలో కేంద్రకం కనిపిస్తుంది, కానీ హరిత రేణువులు ఉండవు. బాహ్య చర్మంలో పత్రరంధ్రాలు ఉంటాయి. వీటి సంఖ్య ఊర్ధ్వ బాహ్య చర్మంలో కంటే అధోః బాహ్య చర్మంలో ఎక్కువగా ఉంటుంది. పత్రరంధ్రానికి ఇరువైపులా ఉండే రక్షణ కణాలు మూత్రపిండాకృతిలో కనిపిస్తాయి. రక్షణ కణాలు హరిత రేణువులు కలిగి ఉంటాయి. ఇవి పత్రరంధ్రం తెరుచుకోవడానికి, మూసుకోవడానికి నియంత్రిస్తాయి. బాహ్య చర్మం పైన బహుకణీయుత ఏక శ్రేణియుత కేశాలు, వీటిని కణాలు క్యూటిన్ పూతతో కవచాలు కలిగి ఉంటాయి. వీటిలో సమృద్ధిగా నీరు నిండి ఉంటుంది. కేశాలు సూర్యరశ్మిలోని వేడిమిని పీల్చుకుని లోపలికి కణజాలాలకు రక్షణనిచ్చుటేగాక పత్రము నుండి నీరు ఆవిరైపోకుండా నిరోధిస్తాయి. పత్రరంధ్రాలు వాయువుల వినిమయం జరుపుతూ బాష్పోత్సేకం జరపడానికి కూడా తోడ్పడతాయి. పత్రాంతరం ఊర్ధ్వ మరియు అధోః బాహ్య చర్మాల నడుమ కనిపించే కణజాలాన్ని పత్రాంతరం అంటారు. దీనిలో అనేక వరుసల మృత కణజాలం ఉంటుంది. ఈ కణాలలో హరిత రేణువులు ఉంటాయి. ఇవి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థాల సంశ్లేషణ జరుపుతుంది. దీనిలో 2 రకాల హరిత మృదు కణజాలం ఏర్పడుతుంది. అవి స్తంభ మృదు కణజాలం మరియు స్పాంజీ మృదు కణజాలం. స్తంభ మృదు కణజాలం ఊర్ధ్వ బాహ్య చర్మం కింద కనిపించే భాగాన్నే స్తంభ మృత కణజాలం అని అంటారు. దీనిలో పొడవైన స్తూపాకార కణాలు 1:3 నిలువు వరుసలో అమరి ఉంటాయి. ఈ కణాలు దట్టంగా దగ్గరగా ఉంటాయి. కణాల మధ్య సన్నని ఇరుకైన కణాంతర అవకాశాలు కనిపిస్తాయి. ఈ కణాలలో అధిక సంఖ్యలో హరిత రేణువులు కవచానికి దగ్గరగా ఉంటాయి. కణజాలం పిండి పదార్థాల సంశ్లేషణలో ముఖ్య పాత్ర నిర్వహిస్తుంది. స్పాంజీ మృద కణజాలం అధః బాహ్య చర్మానికి లోపలి వైపు కనిపించే భాగాన్నే స్పాంజీ మృదు కణజాలం అంటారు. ఇది అపక్రమ ఆకారంలో కణాలు 3 నుండి 5 వరుసల్లో వదులుగా అమరి ఉంటాయి. కణాల మధ్య విశాలమైన కణాంతర అవకాశాలు ఉంటాయి. పత్రరంధ్రాల దిగువన కణాంతర అవకాశాలు గాలి గదులు కలిగి ఉంటాయి. కణాల మధ్య విశాలమైన కణాంతర అవకాశాలు కలిగి ఉన్నందువల్ల గాలి గదులు ఏర్పడి ఒక కణజాలంలో హరిత రేణువుల సంఖ్య స్తంభాకార కణజాలంలో కంటే తక్కువగా ఉంటుంది. పత్రాంతరం 2 రకాల కణజాలను కలిగి ఉండడం వల్ల ద్విదళ బీజ పత్రాల్లో మల్బరీ ఊర్ధ్వ పత్రంలో ముదురు ఆకుపచ్చ రంగులోను, అధోతలంలో లేత ఆకుపచ్చ రంగులోను కనిపిస్తాయి. స్పాంజీ మృదు కణజాలం ప్రధానంగా వాయు ప్రసరణలో పాల్గొంటుంది. దీనిలో కొంతవరకు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలు సంశ్లేషణ కూడా జరుగుతుంది. నాళికా పుంజాలు పత్రంలో ఈనెలగా విస్తరించి ఉంటాయి. ఇవి పత్రం అన్ని వైపులకు నీరు, ఖనిజ లవణాలను సరఫరా చేస్తాయి. ఈ ఈనెలు పత్రానికి తలతన్యత బలాన్ని కూడా కల్పిస్తాయి. నాళికా పుంజాలు పత్రం పీఠ భాగంలో లావుగాను, పోను కొనల వైపు సన్నగాను ఉంటాయి. ప్రతి నాళికా పుంజం అడ్డుకోతలో గుండ్రంగా కనిపిస్తుంది. దీనిని దారువు పోషక కణజాలంలో ఒకే వ్యాసార్థం పైన కలిసి ఉంటాయి. వీటి మధ్యన విభాజ కణావళి ఉండదు. దారువు అక్షితలం వైపు, పోషక కణజాలం ఉపాక్షతలం వైపు ఉంటాయి. ఈ నాళికా పుంజాలను సంయుక్త సహపార్శ్వ సంవృత్త నాళికా పుంజాలు అని పిలవడం జరుగుతుంది. మధ్య భాగంలో కనిపించే నల్లటి భాగాన్నే సిస్టోలిత్ అని వ్యవహరిస్తారు. ఈ సిస్టోలిత్ మెగ్నీషియం
ఆక్సిలేట్ లవణాలతో ఏర్పడడం వల్ల ఇవి నమలడానికి పెలిటబుల్గా ఉంటాయి కాబట్టి పట్టుపురుగు బాగా ఇష్టపడి ఈ ఆహారాన్ని తింటాయి. థ్యాంక్ యూ ఫర్ టు లిజన్ ద ఎంటైర్ లెసన్ డీల్ బై మీ. పై స్లైడ్స్లో ఉన్న పటాలు ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నాం. అవి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, విద్యార్థులకు ఈ పాఠ్యాంశాన్ని ప్రదర్శించడానికి నాకు అనుకూలమైనది కాబట్టి వారికి మరీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, విద్యార్థులపై అంశాలన్నీ చక్కగా తెలుసుకుని, అంటే పైన ఉదాహరించిన పాఠ్యాంశాలని ముందుగా కణం అంటే ఏంటి, కణంలోని అంగాలు ఏంటి, తర్వాత కణం లోపలి భాగాలు ఏ విధంగా ఉంటాయి, న్యూక్లియస్ అంటే ఏమి, తర్వాత రిక్తికలు ఏ విధంగా ఉంటాయి, గాల్జీ కాంప్లెక్స్ అంటే ఏంటి, రైబోజోములు అంటే ఏంటి, ఇవి ఏ పని, వాటి యొక్క విధి ఏంటి అను విషయాలు, తర్వాత అంతర్నిర్మాణం అంటే ఏంటి, అంతర్నిర్మాణం విధులు ఏంటి, తర్వాత మెండిలియన్ యొక్క ప్రిన్సిపల్స్, జెనెటిక్స్ పై విషయాలన్నీ క్షుణ్ణంగా గ్రహించాలని నమ్ముతూ ఆశిస్తూ ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.